హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనము 28 జూన్ 2023 యొక్క హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో నుండి ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారికి ద బెస్ట్ క్వాలిటీతో హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది రెగ్యులర్గా తప్పకుండా మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో జనరల్గా మీ యొక్క వ్యూస్ అనేది కమెంట్స్ అనేది తెలుపుతూ రండి. సో మనం ఇంకా మరింత క్వాలిటేటివ్గా మీకోసం కోర్సెస్ అనేది తీసుకొస్తూనే ఉంటాము మన ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి. సో మనం కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు మనం అందిస్తున్న ఒక అద్భుతమైన కోర్స్ గురించి తెలుసుకుందాం. స్టూడెంట్స్, మీరు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు అంటేనే మీకు ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఇలాంటి 3 స్టేజెస్ అనేది పోతుంది. మీరు గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే ఇదే గ్రూప్ 1 ఏబిపిఎస్సి అయినా టీఎస్పిఎస్సి అయినా ఇదే ప్రాసెస్లో మీరు ఫాలో అవుతారు. చాలామందికి అర్థం కాని ఒక విషయం ఏంటంటే ప్రిలిమ్స్ అనేది ఎప్పుడు కూడా క్వాలిఫైయింగ్ మాత్రమే, మెయిన్సే మీకు ర్యాంకింగ్. ఎప్పుడు మనం ర్యాంకులకు ట్రై చేయాలా, క్వాలిఫైయింగ్ ట్రై చేయాలంటే ర్యాంకులకే ట్రై చేయాలి. అందుకోసమే మీకు ఇంకా బెటర్ క్వాలిటీలో మెయిన్స్ రైటింగ్ అందించాలనే దానికోసం మనం 2 మెయిన్స్ ఓరియంటెడ్ కోర్సెస్ అనేది మీకోసం అందిస్తున్నాం. అందులో అతి ముఖ్యంగా అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది మీకు ఏంటంటే డైలీ ఆన్సర్ రైటింగ్ కోర్స్ చొప్పున మనం స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే స్టార్టింగ్ స్టేజెస్లో ఆన్సర్ రైటింగ్ ఎలాగైనా సరే నేను ఇంప్రూవ్ చేసుకోవాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి, ఒక గైడెన్స్ ఉండాలి, రెగ్యులర్గా ఒక క్లాస్ వినాలి అని కోరుకుంటున్నారో వారందరికీ కూడా ఎగ్జాంపుల్ జూలై ఫస్ట్కి స్టార్ట్ అవుతుంది. జూలై 1 నుంచి కూడా మనము ఒక ప్లాన్ వేసుకుని డిసెంబర్కి అంతా కూడా మొత్తం సిలబస్ పైన మనం ఆన్సర్ రైటింగ్ ఛాలెంజెస్ అనేది రోజు కూడా చేపిస్తాం. సో అలాంటి ఒక డెవలప్మెంటల్ స్టేజ్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి యూస్ అయ్యేలా ఉంటున్న ఒక అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్సే ఇది. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఇందులో డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, మోడల్ ఆన్సర్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు 2 పద్ధతుల్లో ఉంటుంది. ఒకటి ఆన్లైన్ ప్రాసెస్లో ఉంటుంది, ఇంకోటి ఆఫ్లైన్ పద్ధతిలో కూడా ఉంటుంది. ఆన్లైన్లో అంటే మీరు తెలుసు, మీ ఇంటి వద్ద నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఆన్లైన్ కోర్స్ అయితే పర్సనల్గా నేనే మెంటర్షిప్ ఉంటూ మీకు క్లీన్గా డీటెయిల్గా అనేది అందిస్తూ ఉంటాను. మీకు ఇతర ఏ డౌట్స్ ఉన్నా కానీ అక్కడ నేను మీకు క్లారిఫై చేశాను. అలాగే ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్లో వచ్చారు అంటే హైదరాబాద్లో మీకు ఈ యొక్క కోర్స్ అనేది అందుబాటులో ఉంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్. ఇతర ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో అలాగే ఇటు వచ్చాము అంటే యూపీఎస్సీ మెయిన్స్ కోసం ఇయర్ లాంగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అని మనం లాంచ్ చేస్తున్నాం. అంటే సంవత్సరం అంతటా కూడా మీరు రాసే ఒక అవకాశం. ఇది ముఖ్యంగా ఏంటంటే కొంతమంది ఆల్రెడీ మీ యొక్క సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసి సో అయినా సరే స్ట్రాంగ్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ నెక్స్ట్ అటెంప్ట్ కోసం ట్రై చేస్తూ హైదరాబాద్ ఇలా పలు ప్రాంతాల్లో అనేది మీరు ట్రై చేస్తూనే ఉంటారు. కాకపోతే మీకు ఒక పాజిటివ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ కానీ అలాగే ఒక పుషింగ్ ఫ్యాక్టర్ కానీ ఉండదు. రోజు సిలబస్ ఇచ్చి సిలబస్ ప్రకారం ఎగ్జామ్స్ రాస్తున్నట్టు వీక్లీ రాస్తున్నాను అంటే మీకు అదొక పాజిటివ్గా, ఒక మోటివేషన్గా, ఒక స్టాండర్డ్ ఇస్తూ రోజు కూడా మీకు ఒక ప్రిపరేషన్ వైపు ఇంకా స్ట్రాంగ్ అనేది చేస్తుంది. అలాగే ఎగ్జామ్ ఓరియంటెడ్గా మీరు రెడీగా ఉన్నప్పుడు ఎగ్జామ్ వచ్చినప్పుడు మీరు సక్సెస్ అయిపోతారు అనమాట. అలాగే ఇందులో స్పెషల్ ఏంటంటే మనం డైరెక్ట్గా అండర్ ద మెంటర్షిప్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ ర్యాంకర్, ఆల్రెడీ ఆల్ ఇండియా ర్యాంకర్ దగ్గర నుంచి, ఆల్రెడీ సర్వీసులో ఉన్నవారి దగ్గర నుంచి మీకు మెంటర్షిప్ కానీ గైడెన్స్ కానీ ఈ కోర్స్ అనేది మీకు అందించడం అనేది జరుగుతుంది. దీనికైనా ఫీజు అనేది మీకు 15,000 రూపీస్ ఛార్జ్ చేస్తాము. అలాగే మీకు ఇతర డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్సే ఇదే అన్నమాట. సో అలాగే మనం వచ్చామంటే ఇది మాత్రమే కాకుండా చాలా స్టూడెంట్స్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ఫైనల్ దాకా కంప్లీట్ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్న వారికి మనము ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది అందిస్తున్నాం. న్యూ బ్యాచెస్ అనేది మీకు 1 జూలైకి అంతా కూడా మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో సో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే ఆఫ్లైన్ పద్ధతిలో హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో మన ఇన్స్టిట్యూషన్స్ అనేది రన్ అవుతున్నాయి. మీరు డైరెక్ట్గా కూడా మీరు హైదరాబాద్లో అశోక్ నగర్ ఇలా పలు ప్రాంతాల్లో మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఇలా కూడా ఉండొచ్చు. మీకు ఫ్రీ డెమో 3 డేస్ కూడా అందిస్తున్నాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ అయినారో మీరు డైరెక్ట్గా ఒక 3 డేస్ ఫ్రీ డెమో అటెండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ అటెండ్ అవర్ క్లాసెస్. తర్వాత మీకు నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు అన్నమాట. వాటికైనా ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 80,000 రూపీస్ మనం ఛార్జ్ చేస్తున్నాం. అలాగే నెలసరి మనం తీసుకుంటున్నాము అంటే 10,000 రూపీస్ అనేది మీకు ఈఎంఐ పద్ధతిలో కూడా పే చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాం. సింగిల్ టైం పే చేస్తున్న వారికి కూడా 10,000 రూపీస్ డిస్కౌంట్ ఉంది. అలాగే 30 జూన్లోగా జాయిన్ అవుతున్న వారికి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే
ఇంకా మీకు 2 డేస్ మాత్రమే ఉంది. అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 2 డేస్ మాత్రమే ఉంది. సో 1 జూలైకి అంతా కూడా మీ ఫీజు అనేది 20,000 రూపీస్ హైక్ అనేది అవుతుంది. కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో వారు 30th జూన్లోగానే జాయిన్ అవ్వడం అనేది బెస్ట్ డెసిషన్గా అనేది మనం భావిస్తున్నాం. అలాగే ఆన్లైన్ పద్ధతిలో కూడా మీకు కోర్స్ అవైలబుల్లో ఉన్నాయి. 60,000 రూపీస్ దానికైనా కోర్స్ ఫీజు, మీకు సింగిల్ పేమెంట్లో 10,000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. 30th జూన్ తర్వాత 10,000 రూపీస్ ఇంక్రీజ్ ఇన్ ద ఫీజ్ అనేది అవుతుంది. కాబట్టి ఎవరైతే జాయిన్ అవుతున్నారో సో దే క్యాన్ క్విక్లీ జాయిన్ ద కోర్స్. సో అలాగే మనం మన యొక్క కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈ క్వశ్చన్ ఫస్ట్ చూద్దాము. నిన్న నేను మీకు ఇవ్వడం అనేది జరిగిందండి. సో మర్చిపోవద్దు, చాలామంది చాలా పాజిటివ్ కమెంట్స్, వాల్యుబుల్ కమెంట్స్ అనేది ఇచ్చారు. ఇలాగే మీరు పార్టిసిపేట్ చేస్తూ రండి. రోజు కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది క్వాలిటేటివ్గా అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాము అంటే ఈ కంటెంట్ అనేది దేని గురించి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గురించి, ఎన్హెచ్ఆర్సి. సో ఎన్హెచ్ఆర్సి అనేది ఎలా ఏర్పడడం అనేది జరిగిందంటే ఒక చట్టం ద్వారా, దాన్ని ఏమంటామంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్. ఓకేనా, నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అనేది ఒకటి లాంచ్ చేశారు. అది ఎప్పుడంటే 1993లో లాంచ్ చేశారు నన్ను. సో ఆ 1993లో లాంచ్ చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అంటాము, లేదంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ అని కూడా చెప్తాము. ఆ యాక్ట్ని అనుసరించి ఇది ఫామ్ అయింది. కాబట్టి ఎప్పుడైనా ఒక యాక్ట్ ద్వారా ఫామ్ అయిందని మనం స్టాట్యూటరీ బాడీ అంటాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఓకేనా, సో దట్స్ ఇట్. సో తర్వాత మనం చూసుకుంటున్నది ఏంటంటే, సో చూడండి దీని యొక్క ఫంక్షనింగ్. సో దీని యొక్క ఫంక్షనింగ్ తెలుసుకుంటున్నాము అంటే, వాటి యొక్క ఫంక్షనింగ్ చూస్తున్నాము అంటే అది ఎలా ఉంటుందంటే చాలా వరకు ఏంటంటే కొద్దిగా ఓకేనా సెమీ ఉంటుంది. అంటే పార్షియలీ ఓకేనా పార్ట్లీ ఎలా ఉంటుందంటే మీకు జ్యుడిషియల్ ఫంక్షన్ కూడా చేస్తుంది. అంటే ఇది ఒక లా రూపంలో, అంటే కోర్ట్ ఆఫ్ లా లాగా కూడా యాక్ట్ అవుతుంది. అంటే వీటి యొక్క ఫంక్షనింగ్లో సిమిలర్ టు ద కోర్ట్ ఆఫ్ లా లాంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది క్వాసీ జ్యుడిషియల్ బాడీ కూడా కరెక్టే. కానీ ఇది కాన్స్టిట్యూషనల్గా ఫామ్ అయిన బాడీయా అంటే లేదు. ఎందుకంటే 1993లో తీసుకొచ్చిన యాక్ట్ కూడా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ కాదు, అలాగే కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్ట్గా డెరైవ్ చేసిన ఒక బాడీ కూడా కాదు. సో అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది తప్పైపోతుంది. సో అప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ 2 బి అనేది మీ యొక్క రైట్ ఆప్షన్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ అనేవారు పార్టిసిపేట్ చేస్తూ పర్ఫెక్ట్ ఆన్సర్స్ కూడా మీరు డెలివర్ చేశారు. ఇలాగే మీ యొక్క పార్టిసిపేషన్ కానీ మీ యొక్క మోటివేషన్ అనేది సపోర్ట్ చేస్తూ రండి. యూ విల్ బీ సక్సెస్ఫుల్. దట్స్ మై హార్టీ విషెస్. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో గైస్, ఈ ఆర్టికల్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్టికల్. మనకి టెక్స్ట్ ఎక్స్ప్లెయినర్లో వచ్చింది, హిందూ ఎక్స్ప్లెయినర్లో వచ్చింది. బ్యూటిఫుల్ ఆర్టికల్. సో ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ఇక్కడ మనకి హెడ్లైన్ ఇక్కడే ఉంది చూడండి. ఇండియా యుఎస్ డిజిటల్ ట్రేడ్. అంటే మనం బైలాటరల్ ట్రేడ్ వాటి గురించి చదువుతాం. అవి చదువుతున్నప్పుడు ఈ డిజిటల్ ట్రేడ్ లాంటివి మీకు కూడా క్రూషియల్గా అనేది ఉంటుంది. సో ఈ యొక్క ఆర్టికల్లో ఏం చెప్పారు, మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, ఫస్ట్ ఓవర్వ్యూ ఇచ్చి తర్వాత కంటెంట్లోకి మనం వెళ్దాం అన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే ఈ యొక్క టాపిక్ ఏంటి, ఫస్ట్ ఇండియా యుఎస్ మధ్య జరుగుతున్న డిజిటల్ ట్రేడ్. అంటే డిజిటల్ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఆ డిజిటల్ ట్రేడ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దాన్నే వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏంటంటే మనం డిస్కస్ చేయబోయేది ఈ ఆర్టికల్ నుంచి ఏంటంటే, సో ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే ఏంటి, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఇండియా యుఎస్ మధ్య డిజిటల్ ట్రేడ్ విషయంలో మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకున్నాం. తర్వాత ఇక్కడే కన్సర్న్స్ అని పెట్టేశారు. అంటే మనం అందులో ఉంటున్న కన్సర్న్స్ ఏంటి, లేదంటే ఏంటంటే ప్రాబ్లమ్స్ ఏంటి. ఈ కన్సర్న్స్ కానీ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉంటాయి, యూఎస్కి చెందిన కంపెనీలకు ఉంటాయి. ఎందుకంటే అవి ఇండియాలో పెట్టుబడులు పెడుతూ ఇండియాతో ట్రేడ్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి. తర్వాత ఏంటంటే, సో ఇక్కడ మనం చూసుకున్నది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ యూఎస్ కానీ ఇండియా కానీ వారి యొక్క పాలసీస్, అంటే యూఎస్ యొక్క ఐడియాలజీస్, ఇండియా యొక్క పాలసీస్ అవి ఎలా ఉంటున్నాయి. తర్వాత ఏంటంటే డిజిటల్ ట్రేడ్ చేయడానికి ఉంటున్న బ్యారియర్స్, అంటే మన పాలసీస్ మనం చేస్తున్నామంటే ఆ పాలసీస్ వల్ల వస్తున్న ఇబ్బందులు. తర్వాత ఇప్పుడు మనం తీసుకుంటున్నది అంటే గతంలో ఉంటున్న నెగటివ్స్ ఇవన్నీ మార్చేస్తూ మనం ప్రస్తుతం ప్రెసెంట్ ఎఫర్ట్స్ అనేది మనం ఎలా వేస్తున్నాము అనే ఒక కాన్సెప్టే మనం చూడబోతున్నాం. సో ఈ పర్స్పెక్టివ్లోనే ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. మనం కూడా ఆ ఆర్టికల్ని అదే విధంలో మనం చదువుతాం. ఈ విధంగా చదవడం అనేది మీకు మెయిన్స్ ఎగ్జామ్లో చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము లెట్స్ కమ్ టు ద ప్రెసెంట్ సిచ్యువేషన్. సో ఫస్ట్ ఏంటంటే ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఉంటున్న ట్రేడ్ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఉంటున్న డిజిటల్ ట్రేడ్ అనేది ఎలా కొనసాగుతుందనేది మనము తెలుసుకుందాం అన్నమాట. సో ఇండియాలో మనం చూస్తున్నప్పుడు ఏంటంటే ఇండియాతో ఓకేనా, ఇండియాతో లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా చాలా వరకు తీసుకున్నట్టే, లేదంటే ఓవరాల్గా
ఏంటది ఓవరాల్గా తీసుకున్నప్పుడు అన్ని విధాలు అంటే ఇన్ అండ్ అవుట్ రెండిట్లో తీసుకుంటే లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్, డిజిటల్ ట్రేడ్ అయినా కానీ ఇందులో అయినా కానీ లార్జెస్ట్ ట్రేడ్ పార్ట్నర్గా ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటున్నది ఎవరంటే దట్ ఈస్ అవర్ యూఎస్ అన్నమాట. ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 2023లో. అంటే మెల్లమెల్లగా మనం యూఎస్ఏతో ఏంటంటే ట్రేడింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే తీసుకుంటున్నాము అంటే చాలా వరకు 7.65% బైలాటరల్ ట్రేడ్, అంటే మన ఇండియా యొక్క చూడండి, మన ఇండియా యొక్క బైలాటరల్ ట్రేడ్లో 7.6% యూఎస్ నుంచి. ప్రస్తుతం సంవత్సరంలో ఏంటంటే 128 బిలియన్, సుమారుగా $128 బిలియన్ వరకు కూడా మన యొక్క ట్రేడ్ అనేది ఇంప్రూవ్ అయింది. ఇంకా రానున్న కాలంలో ఇంకా మెరుగైన ట్రేడ్ అనేది అవుతుందనేది మనకి తెలుస్తుంది. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చదువుతున్నప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ద సెక్టార్ ఈ బైలాటరల్ ట్రేడ్లో, అంటే రెండు దేశాల మధ్య జరుగుతున్న బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఈ బైలాటరల్ ట్రేడ్లో ఏంటి అంటే సో ఇంపార్టెంట్గా లేదంటే ఇంపార్టెన్స్ తక్కువగా ఉన్నదని చెప్పచ్చు, లేదంటే టాప్ ప్లేస్కి ఇంకా రానిది ఏంటంటే ఒక పొటెన్షియల్ ఉన్న ఒక సెక్టార్ ఇంపార్టెన్స్ ఈజ్ లెస్. అంటే బైలాటరల్ ట్రేడ్లో ఈ ఇంపార్టెన్స్ లెస్గా ఉన్నది ఏంటంటే ప్రస్తుతానికి డిజిటల్ ట్రేడ్. డిజిటల్ కానీ అలాగే టెక్నాలజీ కానీ, డిజిటల్ కానీ టెక్నాలజీ పరంగా ఇంకా కూడా మన రెండు దేశాల మధ్య ట్రేడ్ అనేది ఒక టాప్ నాచ్కి అనేది ఇంకా చేరుకోలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టెక్నాలజీ సర్వీసెస్ వీటిలో ఏంటంటే ఇంకా పొటెన్షియాలిటీ యూఎస్కి ఉన్నా కానీ మనము ఇంకా ఫుల్ పొటెన్షియాలిటీని యూటిలైజ్ చేసుకోలేదు అనేది మనం చెప్పుకోవచ్చు. దాన్ని ఇలా కూడా రాయొచ్చు, ఇంపార్టెన్స్ ఈస్ లెస్ అనే దానికన్నా కానీ నాట్ టు ద పొటెన్షియల్ అని రాద్దాం. సో ఇది మంచి పదంగా ఉంది, ఓకేనా. సో నాట్ టు ద పొటెన్షియల్ అన్నప్పుడు తగినటువంటి ఫుల్ సత్తా అనేది చేరుకోలేదని మనం చూస్తున్నాం. అలా చేరుకోకపోవడానికి మెయిన్గా ఉంటున్న కారణం ఏంటి అంటే మనకుంటున్న కన్సర్న్స్ ఏంటి, మనకుంటున్న సమస్యలు ఏంటి అనేది మనం చదువుదాం. సో కన్సర్న్స్ విషయానికి వచ్చామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఆర్టికల్లో చెప్పడం ఏం జరిగిందంటే సో యూఎస్కి చెందిన ఒక ఆర్గనైజేషన్ ఏంటంటే దాని పేరు ఏంటంటే మీకు కంప్యూటర్స్ అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ అసోసియేషన్. సో ఏంటది ఇండస్ట్రీ అసోసియేషన్ అంటాం. సో అసోసియేషన్, సో దీని యొక్క షార్ట్ ఫామ్ ఎలా రాస్తామంటే సిసిఐఏ. వారు చెబుతున్న విషయాలు ఏంటంటే సుమారుగా 20 పాలసీ బ్యారియర్స్ ఉన్నట్టు చెబుతున్నారు. ఏంటి పాలసీ బ్యారియర్స్ అనేది మన ఇండియాతో వ్యాపారం చేయడానికి, ట్రేడ్ చేయడానికి చాలా వరకు ఉన్నాయి అనేది చెబుతున్నారు. అలాగే ఏం చెప్తున్నారు అంటే ఈ సిసిఐఏ రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు చెబుతున్న విషయాలు ఏంటంటే డిజిటల్ ట్రేడ్ అనేది సో కీ థ్రెట్స్, వాళ్ళు ఆ సిసిఐ తర్వాత వారి తరపు నుంచి కీ థ్రెట్స్ టు డిజిటల్ ట్రేడ్ అని కూడా రిలీజ్ చేశారు. అంటే ఏంటంటే మన రెండు దేశాల మధ్య డిజిటల్ ట్రేడ్ తగ్గడానికి అలాగే ఏంటంటే ఫుల్ పొటెన్షియల్ చేరుకోకపోవడానికి ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏమనేది వాళ్ళే చెప్పారు. అలాగే మనకి ఇంకా మనం తీసుకుంటున్నాము అంటే చాలా వరకు సిసిఐఏ తరపు నుంచి ఇంబ్యాలెన్స్, అంటే ఈ యొక్క డిజిటల్ ట్రేడ్ పరంగా మాత్రం ఇంబ్యాలెన్స్ అలాగే మిస్ అలైన్మెంట్ ఎక్కువగా ఉన్నట్టు తెలుపుతున్నారు. దిస్ ఇస్ వాట్. సో ఇవంతా కూడా అఫీషియల్గా సిసిఐఏ తరపు నుంచి తెలుపుతున్న ఒక రిపోర్ట్ అన్నమాట. సో అలా వారు చెబుతున్న విషయం ఏంటి, యాక్చువల్గా ఆ కన్సర్న్స్లో ఉంటున్న సమస్యలు ఏంటంటే సో చూడండి, యూఎస్కి పొటెన్షియల్ ఉన్నా కానీ మన ఇండియన్ మార్కెట్ యాక్సెస్ అనేది పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు. ఇండియా యొక్క మార్కెట్ యాక్సెస్ ఇస్తే ఏమైపోతుంది, యూఎస్ కంపెనీలన్నీ వచ్చేసి ఇండియాలో పడిపోయి ఇండియన్ కంపెనీలన్నీ కూడా దారుణం అయిపోదా, అది అసలు విషయం. సో మార్కెట్ యాక్సెస్ అనేది పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, ట్రేడ్ అనేది సరైన మోతాదులో యూటిలైజ్ చేసుకోలేదు. ఓపెన్నెస్ అంటే ఏంటి, అన్ని యూఎస్ కంపెనీలకి మన ఇండియాలో వచ్చేసి పెట్టుబడులు పెట్టి ఇక్కడి నుంచి వ్యాపారం కొనసాగించడానికి డిజిటల్ ట్రేడ్ ఇంకేమైపోతుంది, వాళ్ళు ఎక్కడో యూఎస్ నుంచి కూడా మన ఇండియాలో వ్యాపారం చేస్తారు. అప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ కదా మనం దెబ్బతింటాం. అది మన ఇండియన్ పర్స్పెక్టివ్ ఆఫ్ వ్యూ. యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, మాకు ఇంకా పూర్తి స్థాయిలో ఆ ట్రేడ్ అనేది మీరు మాకు అందించలేదు అనేది వారు చెప్తున్నారు అనమాట. అలాగే యూఎస్ యొక్క పొటెన్షియాలిటీ ఉన్నా కానీ యూఎస్ వచ్చేసి ఇండియాతో తీసుకున్నప్పుడు ఏంటంటే $27 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్లో ఉంది. ఇది చాలా షాకింగ్ విషయం. 27 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ అంటే వారు మన ఇండియాతో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనతో వారు లాస్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. సో ట్రేడ్ డెఫిసిట్ అనేది అక్కడ ఉంది. దేంట్లో అతి ముఖ్యంగా చెప్పాలి అంటే డిజిటల్ సర్వీసెస్ పరంగా. డిజిటల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్ సర్వీసెస్ విషయాల్లో మాత్రమే మన ఇండియాకి మరియు యూఎస్ మధ్య ఒక యూఎస్కి ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. అందుకని యూఎస్కి పొటెన్షియాలిటీ లేకగా ట్రేడ్ డెఫిసిట్,
మనము మన యొక్క మార్కెట్ని ఇంకా వాళ్ళకి ఏంటంటే పూర్తి స్థాయిలో అనేది ఓపెన్ చేయట్లేదు. దానికైనా కారణం ఏంటి అంటే ప్రొటెక్షనిజం. దాన్ని ఏమంటాం మనము? ప్రొటెక్షనిజం, లేదంటే ప్రొటెక్షనిస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ. ప్రొటెక్షనిస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఏంటనేది సింపుల్ టర్మ్లో చెప్తా చూడండి. ఏంటంటే మన ఇండియాతో వ్యాపారం చేస్తున్నప్పుడు మన ఇండియన్ కంపెనీలను మనం కాపాడుకుంటూ ఉండడాన్నే ప్రొటెక్షనిస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ అని అంటాం. సరే, ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఉంటున్న పాలసీలో ఉంటున్న డిస్క్రిమినేషన్స్ ఏంటంటే డిస్క్రిమినేషన్స్ అని చెప్పచ్చు, లేదంటే పాలసీస్ అని చెప్పచ్చు. డిస్క్రిమినేషన్ చెప్పచ్చు, లేదంటే పాలసీలో ఉంటున్న కొన్ని లోకువలు ఏంటి, పాలసీస్లో ఉంటున్న ఇబ్బందులు ఏంటి అనేది మనము చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. సో ఈ విషయానికి వచ్చారు అంటే చూడండి, ముఖ్యంగా జియోస్పేషియల్ డేటా. సో చూడండి, జియోస్పేషియల్ డేటా అంటే చాలా వరకు మన ఇండియన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం యూఎస్తో షేర్ చేయడానికి విల్లింగ్గా అనేది లేము. ఓకేనా? సో అంటే ఏంటంటే జియోస్పేషియల్ డేటా అంటే ఇండియన్ కంపెనీస్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, యూఎస్ కంపెనీలకు ప్రిఫరెన్స్ ఇస్తారా, ఇండియన్ కంపెనీస్ ప్రిఫరెన్స్ ఇస్తారా అంటే ఖచ్చితంగా మనము ఇండియన్ కంపెనీస్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. అప్పుడు యూఎస్ కంపెనీస్ ఫుల్ పొటెన్షియల్లో ఫంక్షన్ చేయలేరు కదా. దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఏంటంటే చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది అంటే ఇక్కడ మనము సెన్సార్షిప్ అనేది వేస్తున్నాం. వేటిపైన? సెన్సార్షిప్ అనేది ఏంటంటే యూఎస్ కంపెనీల పైన. యూఎస్కి చెందిన కంపెనీస్ అనేది వాళ్ళ ఇష్టానికి మన ఇండియాలో అనేది పని చేయలేదు. ఎందుకంటే మన యొక్క సావరినిటీ అనేది దెబ్బతింటుంది. మనం వాళ్ళ చేతిలో కంట్రోల్కి అనేది వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి ఇబ్బందులు పడతాం. కాబట్టి మనం ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి ఈ సెన్సార్షిప్ అనేది ఎవరిస్తారు? గవర్నమెంట్ తరపు నుంచి సెన్సార్షిప్ అనేది, అంటే వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా అనేది స్టేట్మెంట్స్ అనేది ఇవ్వకూడదు. అతి ముఖ్యంగా చెప్పాలి అంటే పొలిటికల్ పరంగా ఏంటంటే ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా ఏంటంటే అంత ఈజీగా అనేది అలౌ చేయరన్నమాట. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కంపెనీలు మన ఇండియాలో ఉంటున్నప్పుడు ముఖ్యంగా డిజిటల్ సర్వీసెస్ అనేది మన ఇండియాలో అందిస్తున్నారు అంటే యూఎస్ కంపెనీలు, వాటికి ఏంటంటే ఈక్వలైజేషన్ లెవీ అనేది ఒకటి వేస్తారనమాట. ఇది ఒక ట్యాక్సేషన్ లాంటిది. ఏమంటాం మనం దాన్ని? ఈక్వలైజేషన్ లెవీ అంటే ఏంటి? సో ముఖ్యంగా ఇండియా వచ్చేసి ఎక్స్ట్రాగా అనేది ఛార్జ్ చేస్తుంది అనమాట. దేనికి ఛార్జ్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే నాన్ రెసిడెంట్ అంటే మన ఇండియాలో లేని కంపెనీస్ కానీ, లేదంటే నాన్ పర్మనెంట్ అంటే పర్మనెంట్గా ఇండియాలో లేని కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫంక్షనింగ్, వాటి యొక్క లాభాల పైన ఏంటంటే మనం ఎక్స్ట్రాగా అనేది కొద్దిగా ట్యాక్సేషన్ అనేది ఇంపోజ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే ఈక్వలైజేషన్ లెవీ అనేది కొన్ని వాటిలో 6% ఉంటుంది, కొన్నిట్లో 2% ఉంటుంది. అంటే ఏంటంటే ముఖ్యంగా ఇది ఏంటంటే గ్రాస్ రెవెన్యూ పైన, అంటే మీకు వస్తున్న ఆదాయం పైన, చివరి ఆదాయం పైన, ఓవరాల్ ఆదాయం పైన ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఇంత ట్యాక్సేషన్ అనేది మీరు పే చేయాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ కామర్స్ పరంగా అంటే మనకు తెలుసు కదా, అమెజాన్ ఇవన్నీ కూడా యూఎస్ నుంచి ఆర్గనైజ్ చేసి జరుగుతున్న ఒక సో కాల్ ఈ కామర్స్ కంపెనీస్. అప్పుడు ఈక్వలైజేషన్ లెవీ వేస్తున్నప్పుడు అక్కడున్న యూఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? యూఎస్ యొక్క కంప్లైంట్ అండి, ఈక్వలైజేషన్ లెవీ వేస్తున్నాము, ఓకే అర్థమవుతుంది. కానీ యూఎస్ యొక్క కంప్లైంట్ ఏం చెప్తున్నారు అంటే ఇది మాకు డబల్ ట్యాక్సేషన్, అంటే మేము ఆల్రెడీ ట్యాక్సులు కడుతున్నాం, అన్నీ కడుతున్నాం, మళ్ళీ ఇంకో లెవీ ఇచ్చేసి మాకు ఓవరాల్ ట్యాక్సేషన్ మీద కూడా కడుతున్నాము. ఇండియన్ కంపెనీలు కట్టట్లేదు కదా, అంటే మాకు మాత్రం మీరు కట్టిస్తున్నారు అనేది వాళ్ళు చెబుతున్నారు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్స్కి విరుద్ధము. ఎందుకంటే డబల్ ట్యాక్సేషన్ అంటే 2 సార్లు ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది, ఇది మేము ఒప్పుకోము అనే విధంగా కూడా వాళ్ళు స్టేట్మెంట్ చెప్తున్నారు. డిజిటల్ ట్రేడ్ పరంగా మన ఇద్దరి మధ్య ఏంటంటే ఇలాంటి ఒక భేదాలు అనేది ఉన్నాయన్నమాట. తర్వాత మనకి గవర్నమెంట్ తరపు నుంచి 2021లో ఏంటంటే ఐటీ రూల్స్ అనేది తెచ్చారు. ఐటీ రూల్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఐటీ రూల్స్లో ఏంటంటేనన్నా మనకు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అనేది ఇచ్చారు. డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ అంటే డిజిటల్ మీడియాలో మనము ఎన్ని మాటలు అన్నా కానీ వాటికంటూ కొన్ని ఎథిక్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఆ ఎథిక్స్ కోడ్ని ఈ రూల్స్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. అంటే వీటి ద్వారా ఏంటంటే ఇక్కడి నుంచి ఏంటంటే సోషల్ మీడియా ఇంటర్మీడియట్స్ అంటే మీరు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మీరు ఏంటి అంటే మీ ఇష్టానికి మీ యొక్క స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడానికి లేదు. అంటే ఖచ్చితంగా ఏంటంటే వాటి యొక్క ఎథిక్స్ కోడ్ అనేది ఫాలో అవ్వాలి. కాకపోతే ఏంటి, మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే ఏంటి, మీరు ప్రోటోకాల్ ఫాలో కాలేదు అంటే, మీరు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా సరే, ఎంత పెద్ద కంపెనీ అయినా ప్రోటోకాల్స్ నాట్ ఫాలోడ్ అంటే ప్రోటోకాల్స్ కానీ మీరు ఫాలో కాలేదు అంటే మేమేం చేస్తాము, ఇండియా తరపు నుంచి స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేది తీసుకుంటాం. అంటే
టేక్ డౌన్ అంటే వెంటనే వాటిని షట్ డౌన్ చేయడం కానీ, కంట్రోల్ అనేది మన చేతిలో ఉంటుంది. ఖచ్చితంగా మన జుట్టు వాళ్ళ చేతికి ఇస్తామో, వాళ్ళ జుట్టు మనం పట్టుకుంటామంటే ఖచ్చితంగా మన జుట్టు అయితే ఇయ్యం కదా. అదే ఇక్కడ అలాగే ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియా, ఇతర ఇన్ఫర్మేషన్ మీడియా ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్యాక్ట్ చెక్ అంటే ఇష్టానికి మనము ఏ విషయమో తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే రీసెంట్గా బీబీసీ కంపెనీ ఇలాంటి వాటి మీద కూడా ఏంటంటే మనం కొన్ని లా కానీ డిజిటల్ యాక్ట్స్ అనేది వేసాం. అంటే ఏంటి, ఫ్యాక్ట్ చెక్ చేయాలి, ఇండియా మీద తప్పుడు ఆరోపణలు కానీ ఫాల్స్ న్యూస్ అనేది, ఫ్యాక్ట్ చెక్ ఎందుకు నాన్న, ఫాల్స్ న్యూస్ అనేది మనం స్ప్రెడ్ చేయకూడదు అనేది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకోసమే ఏంటంటే దీన్ని వాళ్ళు చెప్తున్నారు. సో నెక్స్ట్ మనం తీసుకుంటున్నాము అంటే రీసెంట్గా మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా డిజిటల్ ఏంటది నాన్న, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉంటుందో ఈ ప్రొటెక్షన్ బిల్ అనేది మనకి ఏంటి అంటే 2022లో అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే కొత్త తరహాలో చట్టాలు తీసుకొస్తూ లోకలైజ్డ్గా చాలా వరకు డేటా కానీ, స్టోరేజ్ కానీ, డేటా లోకలైజేషన్ కానీ ఇవన్నీ కూడా అంటే మన ఇండియన్ ప్రైవసీని అలాగే ఇండియనైజేషన్ని ప్రమోట్ చేస్తూ మనం చాలా నిర్ణయాలను తీసుకొస్తున్నాం కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. తర్వాత ఏంటంటే డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్ కూడా తెస్తున్నాం. ఏంటిది, డ్రాఫ్ట్ టెలికమ్యూనికేషన్ బిల్స్. సో దీని రూపంలో మనకి ఏమర్థమవుతుందంటే మనం తెస్తున్న చట్టాలన్నీ కూడా మన ఇండియన్ ప్రొటెక్షనిజం మీదే ఉంది, కానీ యూఎస్కి మన ఇండియా పైన ఫ్రీడమ్ ఇవ్వడానికి అనేది లేదు. ఇది జనరల్గా అందరికీ తెలిసిందే. ఈవెన్ ఇప్పుడు ఓటీటీల మీద కూడా ఏంటంటే మనము చాలా వరకు ఏంటంటే రెస్ట్రిక్షన్స్ అనేది విధిస్తూ ఉన్నాము. ఇదంతా కూడా మనకు అర్థమవుతున్న ఒక ప్రాక్టికల్ థింగ్. ఎలాగైతే మనం స్ట్రిక్ట్ మెషర్స్ తీసుకుంటూ ఏంటంటే చూడండి, మనం ఎప్పుడూ కూడా ఓపెన్నెస్, ఫ్రీ ట్రేడ్ కానీ, ఫ్రీ అప్రోచ్ కానీ వేరే దేశానికి ఇచ్చేమంటే మనం బానిసలు అయిపోవాల్సి వస్తుంది. అందువలనే అది మనం చెయ్యమన్నమాట. ఇంకా కొన్ని పాలసీ బ్యారియర్స్ తీసుకున్నారు అంటే చూడండి, డిజిటల్ కాంపిటీషన్ యాక్ట్లో ఏంటి అంటే మనతో కాంపిటీషన్ అవుతున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మన ఇండియన్ కంపెనీలకే మనం ఏంటంటే సపోర్ట్ ఇస్తామనేది క్లియర్గా అర్థమవుతుంది. పార్లమెంటరీ కమిటీ తరపు నుంచి కూడా ఏంటంటే సో ఇక్కడ ఎవరైనా కానీ ఇదేంటి డిజిటల్ కాంపిటీషన్ యాక్ట్ ఏంటంటే యాంటీ కాంపిటీషన్ ప్రాక్టీసెస్ అంటే డబ్బున్న కంపెనీలకి డబ్బు ఉంటుందనేసి వాళ్ళు కాంపిటీషన్ని దాటుకోవడానికి యాంటీ కాంపిటీషనల్ ప్రాక్టీసెస్, ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడం ఇలాంటివి చేస్తుంటే ఖచ్చితంగా అనేది ఇండియా యాక్సెప్ట్ చేయదు. అలాగే మన ఇండియాలో ఏంటంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దీని గురించి మనము రీసెంట్గానే న్యూస్లో కూడా మనం చదివాము. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే సో ఎవరైతే కాంపిటీషన్ని అతిక్రమిస్తూ కొన్ని చర్యలు యాక్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఫైన్స్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ అంటే గూగుల్ కంపెనీ పైన గూగుల్ పైన అలాగే ఏంటంటే ప్లే స్టోర్లో పాలసీస్ అనేది ఏంటంటే వారు విరుద్ధంగా చేశారు అనే దాని మీద ఏంటంటే గవర్నమెంట్ తరపు నుంచి ఫైన్స్ కూడా వేయడం అనేది జరిగింది. సో ఇలాంటి పద్ధతుల్లో ఏంటంటే మనము చాలా వరకు మన యొక్క డిజిటల్ ట్రేడ్ని సేఫ్ గార్డ్ చేసుకుంటూ అనేది వస్తున్నాం. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్ నాన్న ఈరోజు ఇది మాత్రం, ఎందుకంటే మనము ఒక రొటీన్ బుక్లో చదివే విషయాలు కాదు ఇవి, ఇలాంటి ఆర్టికల్లో ద్వారా మాత్రమే చదివేది. మీరు మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత చదివినా కానీ ఇలాంటి ఒక ఆర్టికల్ యూఎస్కి మన ఇండియాకి మధ్యన డిజిటల్ ట్రేడ్ దాంట్లో ఉంటున్న అడ్డంకులు ఏంటి అలాంటి ఆర్టికల్స్ అనేది రావు. అందుకనే చూడండి, మీరు నెక్స్ట్ టైం మెయిన్స్ రాస్తున్నా కానీ ఈ ఆర్టికల్స్ అక్కడ ఉపయోగపడుతుంది. అందుకే ఇయర్ లాంగ్ మీరు ఎప్పుడూ కూడా అక్కడ ఉంటున్న ఎడిటోరియల్స్ కానీ, ఎక్స్ప్లెయినర్స్ కానీ, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అనేది మిస్ కాకూడదు. అయితేనే నెక్స్ట్ అటెంప్ట్లో మీరు ర్యాంక్ సాధించుకోగలరు. ఇది స్ట్రాంగ్ ఇది. అలాగే ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, మన ఇండియా మరియు యూఎస్ ఇలాంటి సమస్యలు ఉన్నా కానీ ఇండియా యూఎస్ ఏం చేస్తున్నారు, ఎలాగైనా కానీ రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలనుకున్నారు. సో దానికోసం హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. సో వారు తీసుకొస్తున్న ఎఫర్ట్స్ ఏంటి, రెండు దేశాలు తీసుకొస్తున్న ఎఫర్ట్స్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఒక డీల్ గురించి నేను ఆల్రెడీ చెప్పేసినవే, బట్ ఇక్కడ ఫుల్ ఫామ్ రాస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద డీల్ అగైన్, ఓకేనా. సో ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, నూతనంగా ఆధునికంగా డెవలప్ అవుతున్న టెక్నాలజీస్ పైన మన ఇద్దరం కూడా పార్ట్నర్షిప్ చేయడం అనేది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా లేకుండా ఫ్యూచర్ టర్మ్స్లో మనం ఇంప్రూవ్ చేయడానికి అనేది హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అందులో ఏంటంటే ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన, అలాగే మనం క్వాంటమ్ కంప్యూటింగ్ ఏదైతే ఉంటుందో క్వాంటమ్ కంప్యూటింగ్ పైన, నెక్స్ట్ ఏంటంటే సెమీ కండక్టర్స్ పైన, అంటే ఇలాంటి ఒక ఫీల్డ్లో మన రెండు దేశాలు కనెక్ట్ అవ్వడం అనేది ఒక అద్భుతమైన ఇనిషియేటివ్గా మన యొక్క ట్రేడ్ని ఇంకా బెటర్ చేసే విధంగా, ఇంకా చెప్పాలి అంటే మనకి టెలికమ్యూనికేషన్ అంటే ఏంటి, మనకి 5G 4G వాటిపైన కూడా ఏంటంటే మొన్న మన PM మోడీ గారు వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే 5G అండ్ 6G పైన కూడా ఏంటంటే
వాళ్ళు సైన్ చేయడం అనేది జరిగింది, డీల్ అనేది సైన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి, సో ఇప్పుడు గతంలో ఉన్న మిస్టేక్స్, తప్పులు, డిజిటల్ ట్రేడ్ ఏవి ఎలా ఉన్నా కానీ ఇవి అడ్వాన్స్గా డెవలప్ అవుతున్న నెక్స్ట్ అప్కమింగ్ డిజిటల్ మీడియం కాబట్టి వాటిలో రెండు దేశాల మధ్య సత్సంబంధం అనేది అద్భుతంగా గడుస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఫ్యూచర్ టర్మ్లో ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది 1000 times బెటర్గా అనేది డిజిటల్ ట్రేడ్లో మనం వస్తామనేది ఇక్కడ క్లియర్గా అనేది వాళ్ళు చెప్తున్నారు త్రూ దిస్ ఆర్టికల్. సో ఒక ఆర్టికల్ని ఏంటంటే మనము ఒక ఎలాబరేట్గా చదివితేనే తప్ప మనకి అర్థం కాదు కాబట్టి వీ డిడ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ ఫార్మాట్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. నోబెల్ విన్నింగ్ లిథియం బ్యాటరీ ఇన్వెంటర్ జాన్ గుడెనాఫ్ డైస్. సో చూడండి, జాన్ బి గుడెనాఫ్ అంటారు. సో ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో అతను 100 ఏళ్ళు 100 years ఏజ్కి అనేది చనిపోయారు. సో ఏంటంటే 2019లో వారికి ఏంటంటే నోబెల్ ప్రైజ్ అనేది కెమిస్ట్రీలో ఇచ్చారు. ఎందుకంటే వారి యొక్క ఎఫర్ట్స్ 1980sలో వారు చేసిన ఎఫర్ట్స్కి ఏంటంటే గుర్తిస్తూ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీ అనేది వారు కనుక్కొనడం అనేది జరిగింది. లిథియం అయాన్ బ్యాటరీ ఈ ఆర్టికల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఈ లిథియం అయాన్ బ్యాటరీ చాలా స్టూడెంట్స్ లిథియం అయాన్ బ్యాటరీ అనేది వినుంటారు, కానీ వాట్ ఈస్ లిథియం అయాన్ బ్యాటరీ, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లిథియం అయాన్ బ్యాటరీ, what is present in the lithium ion battery, what are the usages of lithium ion battery, what are all the advantages of lithium ion battery, what are the disadvantages of lithium ion battery, ఇలాంటి వాటికి సమాధానం తెలుసా అని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. ఒకటి కూడా మనకి సరిగా తెలియదు. అంటే ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి కదా. మోడర్న్ టెక్నాలజీస్లో గ్రీన్ రెవల్యూషన్ ఇప్పుడు అంటే గ్రీన్ ఎకనామీ, అలాగే గ్రీన్ గ్లోబల్ గ్రీన్ ప్రమోషన్, క్లైమేట్ చేంజ్, ఇలా ఎన్నో విషయాల్లో మనం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాటి గురించి మనకు ఐడియా ఉండాలి. కాబట్టి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దమ్ ఇన్ డీటెయిల్. ఓకేనా. సో అంటే ఇక్కడ సబ్జెక్ట్లో లేకపోయినా సరే మనం ఏంటంటే వీఆర్ బ్రింగింగ్ ఇట్ ఇన్ అ డీటెయిల్ ఫార్మేట్. సో అలాగే మనం చూస్తున్నది ఏంటంటే ఈ యొక్క జాన్ గుడెనాఫ్ ఎవరైతే ఉన్నారో వారు ఓల్డెస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ అనమాట. సో నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న వ్యక్తుల్లో కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పర్సన్ ఎవరంటే అతనే అనమాట. అలాగే తను చాలా విషయాల మీద రీసెర్చ్ చేస్తూ అన్నిటికన్నా కానీ ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీ కనుగొన్న ఒక గొప్ప వ్యక్తి. ఈ చాప్టర్ అనేది ఏంటంటే మనం చదివేది అంటే లిథియం అయాన్ బ్యాటరీ గురించి. దేని గురించి చదువుతున్నాం? లిథియం అయాన్ బ్యాటరీ గురించి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సింది టెక్నికల్ టర్మ్స్ చదివారు అంటే అది ఏ కెమిస్ట్రీనో ఫిజిక్స్ అయిపోతుంది, అవైతే మనకు అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతున్నాం ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ అనేది చాలా వరకు తీసుకున్నామంటే రీఛార్జబుల్ బ్యాటరీస్. అంటే మనము ఈజీగా అనేటి రీయూజ్ చేసుకోవడానికి, రీఛార్జ్ చేసి మళ్ళీ ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటున్న ఒక బ్యాటరీస్ని మనం ఏమంటామంటే ముఖ్యంగా లిథియం అయాన్ బ్యాటరీ అంటాం. ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రోకెమికల్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. ఎలక్ట్రోకెమికల్ సిస్టమ్, ఈ ఎలక్ట్రోకెమికల్ సిస్టమ్ వర్క్ అవ్వడానికి ఈ ఎలక్ట్రోకెమికల్ సిస్టంలో మనం ఉపయోగిస్తున్న ముఖ్యమైన విషయం ఏంటి అంటే లిథియం అయాన్స్. ఏంటది? లిథియం అయాన్స్ని ఉపయోగించుకొని ఇది ఫంక్షనింగ్ అనేది చేస్తుందన్నమాట. సో ఎప్పుడైనా కానీ మనము ఒక విషయాన్ని, ఒక బ్యాటరీని చదువుతున్నాము అంటే ఆ బ్యాటరీలో రెండు ముఖ్యమైనవి ఉంటాయి. ఏంటది? బ్యాటరీలో రెండు ముఖ్యమైన విషయం ఉంటాయి, పాజిటివ్ అండ్ నెగటివ్ అని మనం చెప్తాము. సో అందులో ఏంటంటే యానోడ్ అనేది ఏంటి అంటే మనకి నెగటివ్ ఎలక్ట్రోడ్. ఏంటది? నెగటివ్ ఎలక్ట్రోడ్ని మనం ఏమంటామంటే సో కాల్డ్ యానోడ్ అని అంటాం. తర్వాత క్యాథోడ్ ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ చెప్పాను అంటే అది కెమిస్ట్రీ క్లాస్ అయిపోతుంది. సో అందువల్ల ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ బ్రీఫ్ వ్యూ అండి. సో పాజిటివ్ ఎలక్ట్రోడ్ అనేది ఏంటి అంటే క్యాథోడ్ అనేది ఉంటుంది. ఇక్కడ వరకు మనకి ఏంటంటే ఒక విషయం క్లియర్గా అనేది అర్థమవుతుంది. పాజిటివ్ అండ్ నెగటివ్స్ అనేది మనకి ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా వర్క్ అనేది జరుగుతుంది. కాకపోతే మనకి ఏంటి అంటే ఈ యానోడ్ మెటీరియల్గా మనం ఏం ఉపయోగిస్తామంటే ముఖ్యంగా అంటే గ్రాఫైట్. సో ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. యానోడ్ మెటీరియల్గా లిథియం అయాన్ బ్యాటరీలో మనం ఎక్కువగా ఉపయోగించేది ఏంటి? మనము గ్రాఫైట్ని ఉపయోగిస్తాం. మరి ఇక్కడ పాజిటివ్ ఎలక్ట్రోడ్గా మనం ఏమి ఉపయోగిస్తాము, లేదంటే క్యాథోడ్గా ఏమి ఉపయోగిస్తామంటే లిథియం కోబాల్ట్. ఏంటది? లిథియం కోబాల్ట్ ఆక్సైడ్, అలాగే ఇతర మెటీరియల్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అందులో ఏంటంటే లిథియం మ్యాంగనీస్. ఏంటవి? లిథియం మ్యాంగనీస్ ఆక్సైడ్, మెటల్ ఆక్సైడ్స్ అంటాము. అది మ్యాంగనీస్ ఆక్సైడ్ కానీ లేదంటే ఐరన్ ఫాస్ఫేట్, లిథియం ఐరన్ ఫాస్ఫేట్ అనేది ఉపయోగిస్తాం. సో ఇలాంటివి జనరల్గా ఏంటంటే మనము వీటిలో ఉపయోగిస్తూ ఉంటాం. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు నో.
సో ఇది ఇక్కడ వరకు ఏంటంటే మనకి టెక్నికల్ అంటే ఏంటి, ఇక్కడ జరుగుతున్న ఒక టెక్నికల్ పార్ట్. సో టెక్నికల్ పార్ట్ ఎప్పుడు కూడా ఎగ్జామ్లో చాలా ఎక్కువగా రాదు కాబట్టి డోంట్ వరీ. కాకపోతే మనకు వచ్చేది ఏంటంటే ఎగ్జామ్ మన యూపీఎస్సీ కామన్గా అంటే అప్లికేషన్ అంటే ఏంటి, ఈ లిథియం అయాన్ బ్యాటరీ అనేది మనం ఎక్కడంతా కూడా ఉపయోగిస్తాం. అప్లికేషన్ అనొచ్చు, లేదంటే యూసెస్ అని కూడా అనొచ్చు. సో ఎలాగైనా కానీ మనం అనొచ్చు. ముఖ్యంగా ఏంటంటే పోర్టబుల్ ఎలక్ట్రిక్ డివైసెస్ ఏమంటాం మనం, పోర్టబుల్, ఈజీగా మనం ఎక్కడికైనా తీసుకువెళ్ళగలిగిన పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నప్పుడు మనకి టక్కని పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నప్పుడు మనకి టక్కన గుర్తు రావాల్సింది మీ చేతిలో ఉండే ఫోన్ అనమాట. అంటే స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో, స్మార్ట్ ఫోన్స్ యొక్క ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏంటది, స్మార్ట్ ఫోన్స్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. తర్వాత ల్యాప్టాప్స్, మీరు ల్యాప్టాప్స్లో ఉపయోగించే బ్యాటరీ అయినా సరే, స్మార్ట్ ఫోన్స్లో ఉపయోగించే బ్యాటరీ అన్నా సరే, వాటన్నిటిలో మనం ఉపయోగించేది ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే ఈ లిథియం అయాన్ బ్యాటరీ. ఓకేనా. సో అలాగే సారీ గైస్, ఈరోజు యాక్చువల్గా ఏంటంటే అవర్స్ ఇన్ వర్క్, సో అందువల్ల డిలే అవ్వడం అనేది జరిగింది. సో ఈవెన్ ఇప్పుడు టైం చూసారంటే midnight 12 అవుతుంది. సో ఇంకా మీకు రేపు మార్నింగ్కి మీరు వీడియో అప్లోడ్ అయిపోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇప్పుడు మీకు వీడియో అనేది చేస్తున్నాను. సో ఓకేనా. సో ఇలా జరుగుతూనే ఉంటుంది. ఓకేనా, సమ్ టైమ్స్ ఓకేనా అడ్జస్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఎల్లప్పుడూ మీ సపోర్ట్ ఇలాగే ఇదే విధంగా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి సో వీ కీప్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకేనా. అందుకనే ఇంత రాత్రి అయినా కానీ మీకోసం నేను ఏంటంటే ఎఫర్ట్ వేసి కంటెంట్ అనేది క్వాలిటేటివ్గా మీకు మేక్ చేస్తూనే ఉన్నాను. సో ఇంకా ఇప్పుడే 12 అవ్వబోతుంది అంటే ఇంకా ఖచ్చితంగా ఇంకో హాఫ్ అన్ అవర్ పైన కంటెంట్ తీయాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా 1 దాకా అయిపోతుందండి. సో ఇక్కడ చూద్దాం. సో ఓకే, కంటెంట్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, వీటి యొక్క అప్లికేషన్స్ అనేది ఏరోస్పేస్లో కూడా ఉపయోగిస్తాం. ఏరోస్పేస్ అంటే సో మనకి ఏరోప్లాన్స్లో కూడా, ఏరోస్పేస్ అప్లికేషన్స్లో కూడా అక్కడ ఉంటున్న ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఉపయోగించున్నారు. సో యాక్చువల్గా అలా ఉపయోగించిన ఒక ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉందండి. అది ఏంటంటే బోయింగ్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండడానికి మనము ఈ యొక్క ఫోసిల్ ఫ్యూయల్స్ నుంచి ఆల్టర్నేటివ్ వెతుక్కోవడానికి ఇవి బెటర్గా అనేది అప్లికేషన్స్ అనేది అవుతున్నాయి అనేది అందరు చెప్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు రానున్న కాలంలో క్లీన్ ఎనర్జీ వైపు మనం మూవ్ ఆన్ అవ్వడానికి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే క్లీన్ ఎనర్జీ వైపు మనం మూవ్ ఆన్ అవ్వడానికి అప్లికేషన్స్లో ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అందులో అతి ముఖ్యంగా ఏంటంటే మనం లిథియం అయాన్ టెక్నాలజీతో డెవలప్ చేసిన బ్యాటరీస్ అనేది మనం ఏంటంటే బ్యాటరీ పవర్డ్ కార్స్, మనము చాలా వరకు కార్స్ కానీ వెహికల్స్ కానీ అన్నిట్లో కూడా బ్యాటరీ పవర్డ్ కార్స్, నేను కార్స్ అని చెప్తున్నాను, జస్ట్ కార్స్ కాదు వెహికల్స్ అని రాస్తాను. వెహికల్స్ అంటే ఏంటంటే బైక్, కార్, ఇతర విషయాల్లో కూడా మనం ఎక్కువగా అనేది ఉపయోగిస్తూ ఉన్నామన్నమాట. సో దిస్ హ్యాస్ అ హైయెస్ట్ పొటెన్షియల్. ఇంకా ఎక్కడంతా మనం ఉపయోగిస్తామో అవి మీరు కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, లేదంటే మీరు మీ మైండ్లో ఊహించి పెట్టుకొని దట్ హెల్ప్స్ అలాట్. ఇక్కడ వరకు ఏంటంటే ఉపయోగాలు తెలిసింది. సో కాకపోతే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ మనం ఉపయోగించడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సో అంటే మనం లిథియం అయాన్ బ్యాటరీస్ ఉన్నాయి, ఓకే. సో ఇందులో మెరుగైన అవకాశాలు ఏంటి, మనకి ఎందుకు అడ్వాంటేజెస్ అంటే మిగతా బ్యాటరీకి దీనికి ఏదో ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ అనేది ఉంటుంది కదా, ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఉంటుంది కదా. సో అది ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. సో అంటే ఏంటంటే సో చూడండి ఇక్కడ ఏంటంటే సో మిగతా బ్యాటరీస్తో కంపేర్ చేసుకుంటే, సో కంపేర్ టు అదర్స్ కంపేర్డ్ టు అదర్స్ అన్నప్పుడు మిగతా బ్యాటరీస్తో మనం కంపేర్ చేసుకున్నప్పుడు అదర్స్ దే క్యాన్ స్టోర్ సిగ్నిఫికెంట్ ఎనర్జీ. సిగ్నిఫికెంట్ అంటే వాటికన్నా కానీ ఒక రకంగా ఏంటంటే కొద్దిగా ఎక్కువే మనం ఉపయోగిస్తాం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే చూడండి, తక్కువ సైజు ఉన్నా కానీ ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేయగలిగిన వెయిట్, ముఖ్యంగా ఏంటంటే మిగతా బ్యాటరీస్ యొక్క సైజ్ అండ్ వెయిట్ దేన్ని కంపేర్ చేసుకోవాలి, మనం సైజ్ అండ్ వెయిట్ని కంపేర్ చేస్తున్నామంటే వీటి యొక్క సైజ్ అండ్ వెయిట్కి వాటికంటే కూడా ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసే కెపాసిటీ ఉంటున్నవి ఇది. అలాగే ఏంటంటే లెస్ డిశ్చార్జ్ రేట్ అంటే మనము ఒక బ్యాటరీని మనం ఉపయోగించకుండా ఉన్నా కానీ దాంట్లో ఉన్న ఛార్జ్ అనేది డిశ్చార్జ్ అయిపోయి అది పని చేయకుండా అనేది పోతుంది. కాకపోతే ఏంటంటే ఇది డిశ్చార్జ్ రేట్ తక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే మనం ఎక్కువసార్లు దీన్ని మోర్ టైమ్స్ మనము రీఛార్జ్ చేసి ఉపయోగించుకోవచ్చు. ఏం చేయొచ్చు, రీఛార్జ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ యొక్క ఫీజిబిలిటీ అనేది మనకి ఇక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి అందుకే దీన్ని ఏంటంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటాం. సో అలాగే ఏంటంటే వీటిని ఏంటంటే క్యాన్ డెలివర్
హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, క్యాన్ డెలివర్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేయగలదు. క్యాన్ డెలివర్ అప్ టు 3.6 వర్డ్స్ అనమాట. 3.6 వర్డ్స్ అంటే కంపేర్ టు అదర్ బ్యాటరీస్, అంటే మిగతా బ్యాటరీస్తో మనం కంపేర్ చేసుకుంటే వీటి యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే మోర్ పవర్ ఉందనుకోండి, అప్పుడు ఎక్కువగా మనం హై ఎనర్జీ వాటిలో కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్గా అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. తర్వాత తీసుకుంటున్నాము అంటే వీటిలో చూడండి మెమరీ లాస్ అంటే ఏంటంటే కొన్ని బ్యాటరీస్ వాటిని ఉపయోగిస్తున్నప్పుడు వాటి యొక్క ఛార్జ్ సైకిల్లో ఏంటంటే మనము మెమరీ అనేది ఇవన్నీ కోల్పోయే అవకాశం ఉంది, అలాంటివి అనేది ఉండదన్నమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ కూడా ఈ బ్యాటరీస్ నుంచి కూడా తక్కువ. అంటే ఏంటంటే టాక్సిక్ ఎలిమెంట్స్ లెస్ ఉన్నాయి. టాక్సిసిటీ ఈజ్ లెస్ అంటే మనం తెలుసుకోండి ఏంటంటే మన దగ్గర టాక్సిసిటీ ఈజ్ లెస్ అంటే ఇంతకుముందు మనకి నికెల్ అండ్ క్యాడ్మియం బ్యాటరీస్ ఉంటాయి. సో వీటిలో క్యాడ్మియం బ్యాటరీస్ వలన ఏంటంటే మనకి క్యాడ్మియం పొల్యూషన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండేది. ఏంటది క్యాడ్మియం పొల్యూషన్ అనేది ఒక బిగ్ ప్రాబ్లంగా అనేది ఉండేది. అలాగే ఏంటంటే మెర్క్యూరీ ఇలాంటి వాటివి కూడా ఏంటంటే కొన్ని బ్యాటరీస్లో వాటిలో ఇంపాక్ట్ అనేది, కానీ క్యాడ్మియం పొల్యూషన్ ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండేది. వీటిలో అలాంటి ఒక ప్రాబ్లం అనేది మనము అతిక్రమించవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎన్ని మెరుగులు ఉన్నా కానీ ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే మనకి డిసడ్వాంటేజెస్ అనేది ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఎన్నో ఇబ్బందులు కూడా వీటిలో ఉండొచ్చు. అలాంటి ఇబ్బందులు ఏంటి, ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ మనం ఫాలో అవుతున్నప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే మన ఫోన్లలో వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓవర్ హీట్ కదా, అంటే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీలో ఉంటున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఓవర్ హీటింగ్ ఇష్యూ అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఇవి కంబ్యూషన్. మనము సెల్ ఫోన్లు జాగ్రత్తగా వాడండి, ఫ్యాన్ పాకెట్లో పెట్టకండి. మీరు ఫ్యాన్ పాకెట్లో పెట్టారంటే పేలిపోతాయి, అవునా కదా, చెప్తుంటాం కదా. అంటే ఏంటి కంబ్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే థర్మల్ రన్ అవే అంటే ఓవర్ హీటింగ్ వల్ల బ్యాటరీ అనేది త్వరగా డ్రైన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ అనేది మనము కామన్గా అనేది ఫేస్ చేస్తూ ఉంటాము. ఇంకా నేను బోయింగ్ 787 ఫ్లైట్లో మనం వీటిని ఉపయోగించామని చెప్పాం కదా, అక్కడ ఆన్ బోర్డ్లో ఉన్నప్పుడు గ్రౌండింగ్ ఉన్నప్పుడు ఇది కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చిందని చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి సేఫ్టీ మెకానిజంలో సమస్యలు అనేది వస్తున్నాయి. సో లిథియం బ్యాటరీలో ఏంటంటే సేఫ్టీ మెకానిజం కేటగిరీలో మనం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే వీటికి చాలా ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అనేది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. దట్ ఈస్ వాట్. అలాగే ఏంటంటే సో ఇది కాలంతో పాటు దీని యొక్క ఎఫిషియన్సీ రెడ్యూస్ అయిపోతుంది. అంటే ఏంటంటే విత్ ఏజింగ్ అంటే వయసు అయ్యే కొద్ది మనం ఎలా అలసిపోతున్నామో అదేవిధంగా విత్ ఏజింగ్ అంటే వాటి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ మీరు కొన్నప్పుడు పనిచేసిన బ్యాటరీ లైఫ్ మీరు ఒక సంవత్సరం తర్వాత అదే బ్యాటరీ లైఫ్ ఉంటుందంటే ఉండదనేది వాస్తవం. అంటే ఏంటి విత్ ఏజింగ్ ఏమైపోతుంది, దాని యొక్క లాసెస్ ఇట్స్ కెపాసిటీ దాని యొక్క కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అలాగే ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. అంటే కొద్దిగా అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఎఫిషియెంట్గా ఉన్నానని కాలంతో పాటు ఫెయిల్యూర్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. తర్వాత ఏంటంటే ఈ లిథియం అనేది ఏంటంటే రేర్ ఎర్త్ మెటీరియల్, అంత ఈజీగా మనకి దొరకదు. అలాంటప్పుడు ఏంటంటే దీన్ని అడాప్టేషన్ చేసుకోవచ్చు, క్లైమేట్ ఫ్రెండ్లీ అన్నీ మనం చెప్తున్నాము, క్లీన్ ఎనర్జీ అని. కానీ అడాప్టేషన్ అనేది ఏంటి మనకి యాక్చువల్గా సమస్య ఏంటంటే దీన్ని మనము ఉపయోగించుకోవాలి, ఎక్కువగా దీని ఉపయోగాన్ని పెంచుకోవాలనుకున్నా కానీ వాటికి ఏంటంటే కాస్ట్లీ అంటే ఖర్చుతో కూడిన పనిగా అనేది మనకు అవుతుంది. అంటే వెరీ కాస్ట్లీగా అనేది ఉంటుంది మిగతా బ్యాటరీస్తో కంపేర్ చేసుకుంటే. అంటే ఎప్పుడైతే ఖర్చుతో కూడిన పనో అది మనకి ఇండియా, డెవలపింగ్ కంట్రీస్ ఇలాంటి వాటికి సమస్యగా అనేది కూర్చుంటుందని మనకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ వాట్ లిథియం అయాన్ బ్యాటరీస్ అప్లికేషన్. బ్యాటరీ అంటే ఏంటి, క్యాథోడ్, యానోడ్, అప్లికేషను, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్. దిస్ ఈజ్ వాట్ ద బ్యూటీ ఆఫ్ రైటింగ్ నోట్స్ అని. మీరు రోజు కూడా నా క్లాస్ నోట్స్ కానీ ఇవి మీరు ఫాలో అవుతూ వస్తున్నారు అంటే నేను గ్యారంటీ ఒకటి ఇస్తాను, మీ యొక్క నోట్ మేకింగ్లోనే ఒక ఎవల్యూషన్ జరుగుతుంది. మీకు రాసే పద్ధతి కానీ మీరు అండర్స్టాండ్ చేసుకుని సబ్జెక్ట్ని సింపుల్ నోట్స్ రాయడంలో కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఈ మాత్రమే కాదు, ఇంకా ఇతర సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా మీకు అది ఒక బ్రాడర్ ఎడ్జ్లో హెల్ప్ అవుతుంది. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ప్రిలిమ్స్ 2024 టార్గెట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి యూస్ అయ్యే విధంగా మనకి ఏంటంటే టార్గెట్ ప్రిలిమ్స్ 2024 అనే ఒక సో కాల్డ్ ఇనిషియేటివ్, మెంటార్షిప్ లాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నాము. మీరంతా కూడా డైరెక్ట్గా సురేష్ సార్ యొక్క గైడెన్స్లో మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే అద్భుతమైన అవకాశం మీకు ఉందండి. సో ఫీజు అనేది మీకు 10,000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన ఈ యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ వాట్. సో నెక్స్ట్ ఆర్టికల్లోకి మనం ఎంటర్ అయిపోదాం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ చూడండి, ఎలక్షన్ టు 10 రాజ్యసభ సీట్స్ ఆన్ July 24. సో ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సో ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేశారు ఎలక్షన్ టు 10
రాజ్యసభ సీట్స్ అంటే మీకు ఏమర్థం అవ్వాలా? సో రాజ్యసభ సీట్స్కి ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఎలక్షన్ కమిషన్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత ఏంటి? సో ఫ్రమ్ 3 స్టేట్స్ దట్ ఆర్ ఫాలింగ్ వ్యాకెంట్ ఇన్ జూలై అండ్ ఆగస్ట్, అంటే 3 రాష్ట్రాల నుంచి ఏంటంటే వారు పార్టిసిపేట్ అనేది చేస్తారు. సో అక్కడి నుంచి కూడా వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ నుంచి కొద్దిగా ఏంటంటే టెక్నికల్ అంటే నార్మల్ పొలిటికల్ టర్మ్స్, బట్ నేనేం చెప్తున్నాను అంటే రాజ్యసభ అనేది ఒక పొలిటికల్ ఆర్టికల్, పాలిటీలో మీకు వచ్చే ఒక ఆర్టికల్ అనమాట. సో పాలిటీలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఇది. జిఎస్ పేపర్ 2లో మీకు క్రూషియల్గా వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు రాజ్యసభ ఎలక్షన్ గురించి తెలుసుకోవాలి. ఏంటి? ఫస్ట్ రాజ్యసభ అంటే ఏంటి, తర్వాత ఏంటంటే రాజ్యసభ ఎలక్షన్ అంటే ఏంటి. చాలామంది స్టూడెంట్స్కి ఒక విషయం చెప్తున్నాను చూడండి. మనకి పాలిటీ మీరు చదివారు అంటే చదివేస్తున్నారు అంటే చాలా ఈజీగా అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటిది? రాజ్యసభ అనేది. సరే, తెలిసిన విషయమే కదా అనేసి మనం ఈజీగా ఇగ్నోర్ చేయొచ్చా అంటే లేదనేది ఇక్కడ వాస్తవం. ఓకేనా? అందుకని మీరేంటే చదివేటప్పుడు తెలిసిన విషయం అయినా సరే మీరు చాలా జాగ్రత్తగా రిపీటెడ్గా చదవండి న్యూస్లో వచ్చినప్పుడు, అప్పుడే మీకు గట్టిగా అనేది ఎగ్జామ్లో గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీరు ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఏంటంటే మన ఇండియాలో ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటి? పార్లమెంటరీ సిస్టమ్ కదండి. పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి? పార్లమెంటరీ సిస్టమ్ అంటే మనకి 2 హౌసెస్ ఉంటాయి. ఒకటి లోక్సభ ఉంటుంది, ఇంకోటి రాజ్యసభ ఉంటుంది. అంటే ఈ రాజ్యసభ అనేది ఎక్కడి నుంచి తీయబడింది? పార్లమెంటరీ సిస్టమ్ అనేది మనం కాపీ కొట్టింది ఎక్కడి నుంచి? యూకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి. అంటే బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ నుంచి మనం ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ తీసుకొచ్చాం. అలాగే మనకి రాజ్యసభ అనేది అక్కడి నుంచే ఏంటంటే అక్కడ మీకు అప్పర్ హౌస్ అని ఉండేది. ఇక్కడ అప్పర్ హౌస్ అనేది బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టంలో ఉండేది. అదేవిధంగా రాజ్యసభ అనేది కూడా మనం ఏంటంటే హౌస్ ఆఫ్ లార్డ్స్. ఏంటది? హౌస్ ఆఫ్ లార్డ్స్ అని అంటాం. హౌస్ ఆఫ్ లార్డ్స్ అని అంటాము. ఇది ఎక్కడ ఉంటుందంటే యూకే, యునైటెడ్ కింగ్డమ్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటారు. దీన్నే మనం ఇండియాలో ఏమంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాం. ఏమండేది? కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని అంటాము. అలా ఫామ్ అయింది ఈ యొక్క రాజ్యసభ. సో ఇప్పుడు ఏంటంటే రాజ్యసభ అనే ఒక విషయం ఒక ఆర్గనైజేషన్గా మీకు ఎక్కడి నుంచి ఫామ్ అయిందంటే మీకు ఆ యొక్క రాజ్యసభ డైరెక్ట్గా పార్లమెంటరీ సిస్టమ్ ఎక్కడ తెచ్చామంటే యూకే. మరి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే మనకి మీకు పాలిటీ చదివేటప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో నేర్చుకుంటారు. రాజ్యసభకు జరుగుతున్న ఎలక్షన్ ఏంటది? రాజ్యసభ మెంబర్స్ యొక్క ఎలక్షన్. అంటే రాజ్యసభకు ఉంటున్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ యొక్క ఎలక్షన్ ఏదైతే ఉంటుందో, ఎలక్షన్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్షన్ ప్రొసీజర్ అనేది మనం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నాం అన్నమాట. ఏమిటండి అది? సౌత్ ఆఫ్రికా నుంచి ఎలక్షన్ ప్రొసీజర్ అనేది మనం తీసుకున్నామండి. సో ఇది బేసిక్. తరువాత మన రాజ్యసభ ఆర్ఎస్ఎన్ రాష్ట్రానికి నుంచి మన ఇండియాలో రాజ్యసభ యొక్క స్ట్రెంగ్త్ ఎంత? సో టోటల్ వచ్చేసి మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం వచ్చేసి 250 అండి. కానీ ప్రజెంట్ ఎంత ఉన్నారు అంటే మనకి 245 ఉన్నారు. అంటే 5 సీట్స్ అనేది మనం తీసుకోలేదు, లిమిటెడ్గానే ఉన్నాం. అలాగే ఏంటంటే 245లో ఏంటంటే 233 మెంబర్స్ అనేవారు ఏంటంటే ఎలక్టెడ్ మెంబర్స్ అంటాం. డైరెక్ట్లీ ఎలక్టెడ్ కాదు, ఆ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్టెడ్ మెంబర్స్. మరి 12 మంది ఎవరంటే నామినేటెడ్. అంటే మనకి ప్రెసిడెంట్ తరపు నుంచి కూడా నామినేట్ చేయడం అనేది జరుగుతుందనేది ఇక్కడ క్లియర్గా అనేది మనకి అర్థమవుతుంది. తర్వాత మనము ఇంకా ఫర్దర్గా వెళ్తున్నాము అంటే సో ఇక్కడ ఉంటున్న ఎలక్టెడ్ అనేవారు ఎక్కడి నుంచి ఎలక్ట్ చేయబడతారు అంటే స్టేట్స్ నుంచి, రాష్ట్రాల నుండి ఎలక్ట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత మనకి నామినేట్ చేస్తున్న వారు ఏ కేటగిరీస్ అని చూసామంటే సపరేట్ ఫీల్డ్స్లో ఆర్ట్ కానీ లిటరేచర్లో ఏదైనా కానీ వారు సాధించారు గొప్పవారు అనే దానికోసం, అలాగే సైన్స్ విషయంలో కానీ, తర్వాత సోషల్ సర్వీస్ సమాజ సేవల్లో కానీ గొప్పవారిని వారు సెలెక్ట్ చేస్తారు. ఇలాంటి వారిని ఏంటంటే సో మనము నామినేట్ అనేది చేసుకుంటూ ఉంటాము ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా. మరి మనం టెన్యూర్ విషయానికి వద్దాం. టెన్యూర్ అంటే ఏంటి? ఎంతకాలం రాజ్యసభ వాళ్ళు ఉంటారు. వాళ్ళ కాల పరిమితి అనేది 6 ఇయర్స్ అండి. 6 ఇయర్స్ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే 1/3 అనేవారంటే అందులో టోటల్లో 1/3 మెంబర్స్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్, అంటే ప్రతి 2 సంవత్సరాలు కూడా ఏంటంటే వారంతా కూడా సో కాల్డ్ ఏంటంటే వ్యాకెంట్ అనేది అవుతూ ఉంటారు. ఓకేనా? సీట్ అనేది వాళ్ళకి వ్యాకెంట్ అనేది అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ అంటే 1/3 అనేవారు సో ఎవ్రీ 2 ఇయర్స్కి అనేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాగే ఏంటంటే ఈ వ్యాకెన్సీస్ అనేది మనకి ఫిల్ అనేది చేస్తూ ఉంటారు. సో రాజ్యసభ యొక్క చైర్పర్సన్ ఎవరు? రాజ్యసభ యొక్క హెడ్గా ఎవరుంటారు మోస్ట్లీ అంటే చైర్పర్సన్ వచ్చేసి మనకి వైస్ ప్రెసిడెంట్. మన ఇండియా యొక్క వైస్ ప్రెసిడెంట్ గారే అక్కడ చైర్పర్సన్గా అనేది ఉంటారు. దిస్ ఈజ్ వన్ థింగ్ కామన్. అదే మనం అప్పర్ హౌస్ యొక్క
చైర్పర్సన్ అని కూడా చెప్తాము. దిస్ ఈస్ వాట్. సో ఇక్కడికి ఏంటంటే మనకి క్లియర్గా అనేది సబ్జెక్ట్ అర్థం. కాకపోతే ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంటే ఎలక్షన్ టు రాజ్యసభ అన్నప్పుడు రాజ్యసభ ఎలక్షన్ గురించి కూడా మనము ఒక అవగాహన అనేది ఉండాలి. కాబట్టి ఆ ఎలక్షన్ గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను. ఒక ఫ్యూ పాయింట్స్ ఇంపార్టెంట్గా చెప్తాను. దట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. చాలా విషయాలు చాలామందికి క్రిటికల్గా ఉంటాయి, అవి కూడా ఇక్కడ అర్థమయ్యేలా నేను మీకు చెప్తాను. నో ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రాజ్యసభ ఎలక్షన్ ఎలా జరుగుతుంది. రాజ్యసభ వచ్చేసి ఎప్పుడు కూడా ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. ఏమిటండి అది? ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లోక్సభ అనేవారు డైరెక్ట్గా అనేది ఎలక్ట్ అవ్వబడతారు. అంటే ప్రజలే ఓటు వేసి ఎన్నుకోవడం అనేవారు లోక్సభకు అనేది వెళ్తారు. మరి రాజ్యసభకి ఏంటంటే ఇండైరెక్ట్ ఎలక్టెడ్ అంటారు. ఇండైరెక్ట్ ఎలక్టెడ్ అంటే ఏంటంటే వీరికి ఓటు వేసేవాళ్ళు, అంటే వీరికి ఓటర్స్ ఎవరు అంటే ఎమ్మెల్యేలు. అంటే మనము ఓటు వేసి ఎన్నుకున్న స్టేట్ యొక్క మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఓటర్స్గా ఓటు వేస్తే అక్కడ ఎన్నుకోబడతారు రాజ్యసభ మెంబర్స్ అన్నమాట. అంటే ఏంటి? దీన్నే మనం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అని అంటాం. అలాగే ఏంటంటే వీరిని ఇంకొక విషయం, ఈ ఓట్లు వేస్తారు చూసారా, ఆ ఓటింగ్ సిస్టమ్ కూడా ఏమంటామంటే మనం ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్. సో ఇలాంటి టర్మ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రొపోర్షనల్, సో చాలా టర్మ్స్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా యూపీఎస్సీలో ప్రిలిమ్స్లో చాలాసార్లు అడిగినాయి. ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం. ఏమంటామండి? ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ అంటాం. విత్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఏంటది? సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటారు. సో సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అంటే ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో అది ఏంటంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని చెప్తాము. అలాగే ఇంకా మనం క్రూషియల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్స్లో ఏంటంటే ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ అనేది వాడుతారు. ఓపెన్ బ్యాలెట్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను అనమాట. సో ఇలా కొన్ని కొత్త విషయాలు అనేది మనకి అర్థం చేసుకోవాలి. సో అలాగే ఏంటంటే ఎమ్మెల్యేస్ అనేవారు సీట్కి ఓటేరు. అంటే చూడండి, అక్కడ ఉంటున్న మెంబర్స్కి వాళ్ళు ఓటేస్తారే కానీ, క్యాండిడేట్స్కి ఓటేస్తారే కానీ అక్కడ ఉంటున్న సీట్కి అనేది ఓటేరు. అంటే వాళ్ళు ఒక సీట్కి ఫిల్ చేస్తున్నారు అనే విధంగా కాకుండా అక్కడ ఉంటున్న క్యాండిడేట్స్కి అనేది ఓట్ చేస్తారనమాట. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దాన్నే మనం ఏమంటామంటే ప్రిఫరెన్స్ ఓటింగ్ అంటాం. ఏమంటేది? ప్రిఫరెన్స్ ఓటింగ్. ప్రిఫరెన్స్ అంటే ఏంటంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్లో ఉండేది ఇదే ఈ కాన్సెప్ట్. ప్రిఫరెన్స్ ఓటింగ్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఓటు వేస్తున్నప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రిఫరెన్స్ ఓటింగ్ అన్నప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఒక ఓటు ఉంటుంది. ఓకేనా? ఆ ఎమ్మెల్యే అనేవారు అంటే ఓటు వేస్తున్న సమయంలో వారు ఏంటి అంటే వారి వద్దన ఏముంటే బ్యాలెట్ అనేది ఉంటుంది. ఏమంటే ఉంటుంది? బ్యాలెట్ అంటే మనకి ఒక కాగితం ఇచ్చి మీరు ఓటు వేస్తారు చూసారా, ఆ బ్యాలెట్లో ఏంటంటే ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అంటే 1, 2, 3 అండ్ సో ఆన్. ఇవన్నీ ఏంటి? ఇందులో ప్రిఫరెన్సెస్ అనేది ఏంటి? ప్రిఫరెన్సెస్ ఆఫ్ ఓటింగ్ అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఏమిటది? అది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. ఎంతమంది పోటీ చేస్తున్నారో ఆ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఉన్నప్పుడు ఆ క్యాండిడేట్స్లో నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ క్యాండిడేట్, సెకండ్ ప్రిఫరెన్స్ ఈ క్యాండిడేట్, థర్డ్ ప్రిఫరెన్స్ ఈ క్యాండిడేట్ అని చెప్తాం. సో క్లియర్గా మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏంటి? అలా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. అంటే ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తిగా ఉండొచ్చు, సెకండ్ క్యాండిడేట్ ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తి కాదు కదా. అంటే ఒక ఎమ్మెల్యే ఓటు వేస్తున్నప్పుడు వాళ్ళ పార్టీ మెంబర్కి మాత్రమే ఓటు వేయరునన్న మిగతా ఆపోజిట్ పార్టీ వారికి కూడా ఏంటంటే వేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక క్రూషియల్ థింగ్ ఏంటంటే, సో చూడండి, ర్యాంక్ 1 ఓట్. సో చూడండి, ర్యాంక్ 1 ఓట్. సో చాలా జాగ్రత్తగా వినండి. ర్యాంక్ 1 ఓట్ అంటే ఏంటి? ఈ ప్రిఫరెన్స్ ఓటింగ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎవరికైతే ఇస్తున్నారో దాన్నే ఏమంటామంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ అంటాం. ఏమంటాం దాన్ని? ప్రిఫరెన్స్ ఓట్ అని అంటాం. ప్రిఫరెన్స్ ఓట్ అనేది ఏంటంటే వాళ్ళు మినిమం ఎన్ని ప్రిఫరెన్స్ ఓట్స్ ఉండాలి అనేది వాళ్ళు కేటగరైజ్ చేస్తారు. ఆ అన్ని ప్రిఫరెన్స్ ఓట్లు తెచ్చుకుంటేనే ఆ క్యాండిడేట్ అనేవారు గెలిచినట్టు అనమాట. సో ఇది అక్కడ ఉంటున్న ఒక సిస్టమ్. తర్వాత ఏంటంటే ఇక్కడ మనము ఎప్పుడూ కూడా ఫస్ట్ చాయిస్గా ఎవరినైతే ఎక్కువ చూసుకుంటామో, ఎక్కువగా ఫస్ట్ చాయిస్ వస్తున్నవారు, ఎక్కువగా అనేది కాదు, మినిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ రావాలి. ఆ ఓటింగ్ ఏంటో, క్యాలిక్యులేషన్ మెథడ్ ఏంటో అది కూడా మీకు నేను చెప్తానన్నమాట. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ క్వాలిఫయింగ్ ఏమిటనేది క్వాలిఫయింగ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఉండాలి. క్వాలిఫయింగ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఓట్ అనేది ఎంతమంది గెలుచుకుంటున్నారు అనేది కూడా చాలా 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 క్రూషియల్. క్వాలిఫయింగ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అని చెప్తాం. సో ఇందులో మీరు క్రూషియల్గా అర్థం చేసుకోవాలంటే ఒక స్టేట్కి చూడండి, ఒక స్టేట్కి ఇంతమందిని మనము రాజ్యసభకు పంపిస్తా అంటాం. సో అంటే ఆ స్టేట్లో ఎంతమంది పంపించాలని ఎలా నిర్ణయిస్తాం?
చూడండి, ఏపీ నుంచి రాజ్యసభకు 10 మంది అనుకున్నామంటే ఆ 10 మంది ఎందుకు పంపిస్తున్నాము, ఎలా మనం 10 మందిని సెలెక్ట్ చేస్తామంటే చూడండి, ఇది స్టేట్ యొక్క చూడండి స్టేట్ పాపులేషన్ మీద ఆధారపడింది. స్టేట్ యొక్క పాపులేషన్. సో ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం మీరు తెలుసుకుంటున్నారు. స్టేట్ పాపులేషన్ డిపెండెంట్ ఏంటది, స్టేట్ పాపులేషన్ డిపెండెంట్గా ఉంటుంది ఏంటంటే దట్ ఈస్ యువర్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్. అంటే ఒక స్టేట్ నుంచి హౌ మెనీ మెంబర్స్ ఏమిటది, హౌ మెనీ మెంబర్స్ టు రాజ్యసభ, హౌ మెనీ మెంబర్స్ టు రాజ్యసభ. రాజ్యసభకి ఎంతమంది అనేది ఏంటంటే ఆ స్టేట్ యొక్క జనాభాను బట్టి ఉంటుంది. అంటే ఏంటి, ప్రతి స్టేట్స్కి కూడా యూనిఫామ్గా ఉంటుందా అంటే లేదు. ఆ స్టేట్ యొక్క పాపులేషన్ని బట్టి ఏంటంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అనేది అక్కడ మారుతూ ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ క్లియర్. సో ఇప్పుడు మనకి ఈ యొక్క క్వాలిఫైయింగ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏంటంటే సో ఈ ప్రిఫరెన్షియల్ ఓట్స్ ఎన్ని తెచ్చుకోవాలనేది ముందే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అన్ని తెచ్చుకుంటే వారు విన్నర్ అయినట్టు వాళ్ళు చెప్తారు. ఎన్ని తెచ్చుకోవాలి అనే దానికి విషయం అంటే దానికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఆ ఫార్ములా కూడా చెప్తాను. ఫార్ములా విషయానికి వచ్చారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఏంటది, ఆ స్టేట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఒక స్టేట్ ఉందంటే ఆ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే ఏంటి, అక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు అనేవారే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఎమ్మెల్సీలు ఉన్నారా అంటే నో. సో ఏంటది, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేలు అని చెప్పచ్చా. అలాగే డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్. నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్. నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ అంటే ఏంటి, రాజ్యసభ సీట్స్ అనేది ఆ స్టేట్ ఫిక్స్ చేస్తారు కదా జనాభాను అనుసరించి. సో అదే అక్కడ అనమాట, నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ +1 ఏంటది +1. సో ఇది ఫార్ములా. చివరిగా ఏంటంటే ఈ రెండింటిని డివైడ్ చేసాము అంటే ఫైనల్గా +1 ఇన్ని ఓట్లు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇది మీకు ఫార్ములాగా మీకు అర్థం కాదు, ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏపీ అనే ఒక రాష్ట్రం ఉందంటే ఇదంతా నేను యావరేజ్ వాల్యూ తీసుకుని ఊరికే చెప్తున్నాను, ఫిక్స్డ్ కాదు. ఏపీ రాష్ట్రంలో ఏంటంటే నెంబర్ ఆఫ్ రాజ్యసభ సీట్స్ వచ్చేసి ఒక 4 అనుకుంటాం. అలాగే ఏపీలో నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అనేవారు 100 అనుకుంటాం. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఎన్ని తెచ్చుకోవాలి అంటే వారు అంటే ఈ ప్రిఫరెన్స్ ఓట్స్ చెప్పాను చూసారా, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు ఎన్ని తెచ్చుకుంటే అతను ఎలక్ట్ అయినట్టు అంటే ఇక్కడ చూడండి 100 ఏమిటది 100/4 + 1 అంటే ఏంటి 5. 100/5 అంటే ఏంటి +1. 100/5 అంటే ఎంత 20 +1 అంటే 21 ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు గెలుచుకున్నారు అంటే వారు ఎన్నికైనమాట. సో ఇదే మనము ఒక క్రిటికల్ ఓటింగ్ ఆఫ్ యువర్ రాజ్యసభ. ఇంకా మరింత డీటెయిల్గా మీరు మన పాలిటీ క్లాసెస్లో వింటున్నప్పుడు అద్భుతంగా అనేది వింటారు. మనం కూడా చాలా అద్భుతంగా అనేది నేర్చుకున్నాం. ఇవి చాలా క్రిటికల్ కరెంట్ అఫైర్స్ వస్తున్నప్పుడు మళ్ళీ మనం చదవాలి. ఇది పాలిటీలో ఉంటున్న సబ్జెక్ట్ అయినా సరే మీరు పాలిటీలో చదివి గుర్తుపెట్టుకోవడం కన్నా కానీ కరెంట్ అఫైర్స్ వచ్చిన ప్రతిసారి చదవండి. దట్ విల్ హెల్ప్ యూ మోర్ ఇన్ క్రూషియల్ ఫార్మేట్. అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మనం అందిస్తూ ఉన్నాం. మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన ఈ కోర్స్ అనేది క్లాస్ 6th నుంచి 12th వరకు కూడా మీకు 10,000 రూపీస్కి అనేది మనము ఈ కోర్స్ అనేది అందించడం అనేది జరుగుతుంది. ఫ్లాట్ 5,000 రూపీస్ డిస్కౌంట్ అనేది అందిస్తున్నాం. సో ఎవరైతే ప్రారంభ దశలో స్టార్టింగ్ స్టేజెస్లో యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో వారంతా కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది పొందగలరు. దట్ విల్ క్రియేట్ ఎ క్వాలిటేటివ్ లెర్నింగ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ గత ఒక నెల రోజులుగా ఒక కరెంట్ అఫైర్స్ అనేది మనకి మైండ్లో కొట్టేస్తూనే ఉంది. నేను చాలా విషయాలు మీకు వివరించి చెప్పాను, ఒక విషయాన్ని నేను చెప్పలేదు, అందుకనే దాన్ని ఈరోజు చెప్పబోతున్నాను. ఏమిటంటే అది చూడండి, కాశీ హిల్స్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. సో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, మనం గారో హిల్స్కి అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఇవన్నీ చాలా చూసాం. ఇక్కడ ఏంటంటే చూడండి, ఎన్ష్యూర్ ద రిటర్న్ ఆఫ్ డిస్ప్లేస్ పీపుల్. చాలామంది ఏంటంటే మేఘాలయ ట్రైబల్ బాడీ తరపు నుంచి ఏం చెప్తున్నారు అంటే మేఘాలయ నుంచి మాస్ మైగ్రేషన్ వేరే వేరే ప్రాంతాలకు వారు మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయారు, వారందరినీ కూడా తిరిగి రమ్మని స్టేట్ తరపు నుంచి చెబుతున్నారు. దట్ ఈస్ వాట్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, అది పక్కన పెడదాం. మనము వచ్చిన కరెంట్ అఫైర్స్ కంటెంట్ ఏంటంటే చూడండి, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటే ఏంటి. సో ఇది మీకు పాలిటీ ఆర్టికలే అయినా సరే చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. పాలిటీలో మనం చదువుతున్నామంటే ఏదో ఒక మూల వస్తుంది. సో చాలామంది కాన్సన్ట్రేట్ చేయం, కానీ ఇది కరెంట్ అఫైర్స్లో వచ్చింది కాబట్టి ఏదో ఒక మూల మనం చదివామనే విషయంగా కాకుండా చాలా డీటెయిల్గా అనేది మనం చదవాలి. సో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. సో చూడండి, యాక్చువల్గా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మనకి 6th షెడ్యూల్లో ఇవ్వబడింది. ఏంటది 6th షెడ్యూల్. 6th షెడ్యూల్లో మనకి కాన్స్టిట్యూషన్లో మనకి చివరికి 10 ట్రైబల్ ఏరియాస్ని 10 కొండ ప్రాంతాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఉన్న ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సో కాల్డ్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్గా అనేది అనౌన్స్ అనేది చేస్తున్నారు. అందులో అతి ముఖ్యంగా తీసుకున్నారు అంటే అస్సాంలో ఒక
అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది ఉన్నాయి. సో అస్సాంలో 3 ఉన్నాయి, 3. అలాగే మేఘాలయ ఏమిటండి, మేఘాలయలో కాసోగారి జైన్షా అనేది మొన్ననే చూసాము కరెంట్ అఫైర్స్లో 3 ఉన్నాయి. త్రిపురలో ఏమిటండి, అది త్రిపురలో ఏంటంటే 1 ఉంది. తర్వాత మిజోరం ఏదైతే ఉందో అక్కడ 3 ట్రైబల్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేది ఉన్నాయి. సో అలాగే ఇక్కడ ఏంటి వారి యొక్క ఫంక్షన్, ఎలా ఫంక్షన్ అవుతుందని మనం తెలుసుకుందాం. ఎప్పుడైనా ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు మీరు పేరులో సమాధానం వెతుక్కోండి. అటానమస్ అంటే ఏంటి, సో వారిని వారే చూసుకుంటారన్నమాట. అంటే ఈ ట్రైబల్ ఏరియాస్లో వారిని అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి, వారిని వారే స్వతంత్రంగా అడ్మినిస్ట్రేట్ చేసుకోవడానికి ఈ అటానమస్ డిస్ట్రిక్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారనమాట. అటానమస్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏమిటంటే, సో ఇక్కడ వారి యొక్క అన్ని యాక్టివిటీస్ అనేది ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిలే నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడు ఎలాగైతే ఒక ఏపీ రాష్ట్రం లేదా తెలంగాణ రాష్ట్రం అనుకుంటామంటే, తెలంగాణ రాష్ట్రంలో సీఎం, క్యాబినెట్ వీరంతా ఉంటారు. వారే కదా తెలంగాణ రాష్ట్రం కావాల్సిన నిర్ణయాలన్నీ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగానే ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా సీఎం వారు కాకుండా ఈ డిస్ట్రిక్ట్ కౌన్సిల్సే స్వతంత్రంగా అనేది నిర్ణయాలనేది తీసుకుంటారన్నమాట. అంత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా ఎలా సార్ అంటే, ఖచ్చితంగా ఎన్నుకోబడితేనే కదా. ఎందుకంటే మన ఇండియా అనేది డెమోక్రసిక్ బాడీ. సో చూడండి, చాలా ఇంపార్టెంట్ థింగ్ అంటే, మన ఇండియాలో డెమోక్రటిక్ బాడీస్ అంటే అందరూ కూడా మన యొక్క పార్లమెంట్, తర్వాత సీఎం, ఎమ్మెల్యే, ఇవి డెమోక్రటిక్ బాడీ అంటాం. కానీ చాలా ముఖ్యమైన విషయం, ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కూడా డెమోక్రటిక్ బాడీసే. ఎలా అంటే ఈ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో 30 మెంబర్స్ ఉంటారు, 30 మెంబర్స్ అనేవారు ఉంటారు, 30 మెంబర్స్ ఉంటారు. ఈ 30 మెంబర్స్ 5 ఇయర్స్ టర్మ్స్ ఉంటుంది. అంటే 5 సంవత్సరాల కాలం వరకు ఉంటారు. అంటే ఎలాగైతే మన పార్లమెంట్ ఇవన్నీ ఉంటాయో అదే విధంగానే. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ 30 మంది ఉంటారు కదా, 30 మెంబర్స్ ఉంటారు కదా, అందులో 4 మెంబర్స్ అనేవారు నామినేటెడ్ అంటే ఏంటి, వీరిని డైరెక్ట్గా అనేది అపాయింట్ చేస్తారు. ఎవరు చేస్తారు, గవర్నర్ గారు చేస్తారు. సో గవర్నర్ గారిచే డైరెక్ట్ నామినేటెడ్ 4 మెంబర్స్ ఉంటారు. మరి మిగతా 26 మంది ఎలా సార్, వీరంతా కూడా ఏంటి అంటే ఎలక్టెడ్ అనమాట. ఎలక్టెడ్ అంటే డైరెక్ట్గా ప్రజలచే, ఏమిటది అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఆ ప్రాంతం వారిచే, అంటే మిగతా వారి యొక్క ఇంటర్కర్షన్ లేకుండా సో అడల్ట్ ఫ్రాంచైజ్ ప్రకారం అనేది ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్ కౌన్సిల్కి 5 సంవత్సరాల కాలం అనేది ఉంటుంది. సో ఇక్కడ వరకు క్లియర్. సో ఇప్పుడు మీ యొక్క ఎగ్జామ్ ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ ఎగ్జామ్ అయినా కానీ ప్రస్పెక్టివ్లో వీళ్ళ యొక్క ఫంక్షనింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో సో ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ కోసం మనం చదివామంటే ఏం పనిచేస్తారు, ముఖ్యంగా వారు లా ఆఫ్ ల్యాండ్ని చేస్తారు. అంటే ఆ యొక్క ప్రాంతం అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ యొక్క అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అన్నీ చేయడం కోసం లా అనేది లా ఆఫ్ ల్యాండ్ అనేది మేకింగ్, అంటే వాళ్ళు రూపొందిస్తారు. అంటే ఇప్పుడు చూడండి, స్టేట్ పరంగా చట్టాన్ని స్టేట్ క్యాబినెట్ కానీ వాళ్ళు చేస్తారు కదా, అదేవిధంగానే వీరు లా అనేది మేనేజ్ చేస్తారన్నమాట, లా మేకింగ్ అనేది చేస్తారు. తర్వాత చూడండి, ఫారెస్ట్ మేనేజ్మెంట్. సో వారి అండర్లో ఉంటున్న అడవి ప్రాంతం ఏదైతే ఉంటుందో సో వాటిని మేనేజ్ చేసుకోవడం కూడా వీరే చేసుకుంటారు. కాకపోతే ఎక్సెప్ట్ రిజర్వ్ ఫారెస్ట్. ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ అనేది ఎవరి హ్యాండ్ ఓవరు, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కాబట్టి దానికంటే సపరేట్ డిపార్ట్మెంట్, ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో అది మనకి కుదరదు అనమాట. సో అందువల్ల అవి డైరెక్ట్గా వాళ్ళ అండర్లోనే ఉంటుంది. వీరు జస్ట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ చేస్తారు, రిజర్వ్ ఫారెస్ట్ కానీ వాటిని. మరి ఇంకా చెప్పాలి అంటే వారు చూడండి, ట్రెడిషనల్ చీఫ్స్ అంటే ఆ యొక్క ట్రైబల్ పీపుల్లో ఉంటే వారి యొక్క చీఫ్స్ అనేది, అలాగే హెడ్మ్యాన్స్ అనేవారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అలాంటి వాటిని అపాయింట్ చేయడం కూడా ఈ యొక్క ఈడీసీ తరపు నుంచి కూడా అపాయింట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అంటే ఒక రకంగా ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక సుపీరియర్ డిసిషన్ మేకింగ్ బాడీగా కూడా వీరు చలామణి అనేది అవుతూ ఉన్నారు. తర్వాత వారు ఇంకా రూల్స్ విషయంలో చాలా విషయాల్లో ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ కానీ, ప్రాపర్టీ కానీ, అలాగే మ్యారేజ్, పెళ్ళి విషయం గురించి కూడా, తర్వాత డైవర్స్, ఓకేనా. సో ఇక్కడ డైవర్స్ ఇతర విషయాల్లో వీటిని వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి వారికంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది వారు నిర్మించుకోవచ్చు అన్నమాట. తర్వాత వారి యొక్క ప్రాంతంలో కన్స్ట్రక్ట్ అండ్ మేనేజ్ అంటే సో కొత్తగా ఏవైనా కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి, తర్వాత మేనేజ్ చేసుకోవడానికి,
అతి ముఖ్యంగా ఏంటంటే ప్రైమరీ స్కూల్స్, అంటే చిన్న తరహాలో ఉంటున్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్ట్రిక్ట్ కౌన్సిల్ తరపు నుంచి కూడా వారే నిర్మించుకొని మేనేజ్ చేసుకునేసి, తర్వాత మార్కెట్స్ చూడండి, వారి ప్రాంతంలో ఉన్న మార్కెట్స్ కానీ, రోడ్స్ కానీ, ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ తరపు నుంచి ఆ ప్రాంతంలో అనేది చేస్తారన్నమాట. సో ఇలా ఏంటి అంటే చాలా విషయాల్ని, ఎకనామీ, స్టేటస్ అన్నీ కూడా వాళ్ళు కంట్రోల్లో ఉంచుకుంటూ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అటానమిక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఫండ్స్ అనేది ఎక్కడ వస్తుంది అంటే రెవెన్యూ అనేది వారు స్వతంత్రంగా యాక్ట్ అవుతున్నప్పుడు వారికంటూ రెవెన్యూ కూడా వాళ్ళు మేక్ చేసుకునే అవకాశం ఉందా అంటే ఉంది. అంటే వారు ట్యాక్సెస్ అనేది విధించవచ్చు అనమాట. వేటిపైన? ప్రొఫెషన్స్ పైన, వారు చేస్తున్న వృత్తులు ఏవైతే ఉన్నాయో ప్రొఫెషన్స్ పైన ట్యాక్స్ వేయచ్చు. ట్రేడ్, వ్యాపారం, అంటే ఆ ట్రైబల్ రీజియన్లో జరుగుతున్న వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపారం పైన కూడా వారు ట్రేడ్ పైన కూడా ట్యాక్సెస్ వేసే అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎన్నో విషయాల మీద వారికంటూ ఏంటంటే ఇండివిజువల్గా ట్యాక్సేషన్ వేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే అనిమల్స్ పైన ట్యాక్సేషన్ వేయడం కానీ, అంటే పశు సంరక్షణ వాటిపైన, వెహికల్స్ పైన, బోట్స్ పైన, ఇలా ఏ విషయం పైన అయినా కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కి అనుకూలంగా ఉంటున్న ట్యాక్సేషన్ అనేది వేయచ్చు. అలాగే వారి యొక్క మార్కెట్ అనేది ట్రైబల్ మార్కెట్స్ ఉంటాయి చూసారా, ఆ మార్కెట్ యొక్క ఎంట్రీలో కానీ, తర్వాత టోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేయడం కానీ, ఈ యొక్క గూడ్స్ని మేనేజ్ చేయడం కానీ, ఇతర ఎన్నో ట్యాక్సెస్ అనేది వారు తీసుకోవచ్చు అన్నమాట. అలాగే స్కూల్స్ మెయింటైన్ చేయడానికి ట్యాక్సెస్ కానీ, ఇలా వారికి నచ్చినటువంటి విధంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే వారు ట్యాక్సేషన్ అనేది వేయచ్చు. ఇదే అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ఒక గ్రామ పంచాయతీ దశలో ఎలాగైతే వారు వర్కింగ్ చేస్తుంటారో, ఒక స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దశలో ఎలాగైతే వర్కింగ్ చేస్తుంటారో, అదేవిధంగానే వీరు కూడా ఒక స్మాల్ స్కేల్ లెవెల్లో ఏంటంటే ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ, కోఆర్డినేషన్ కానీ ఎఫిషియెంట్గానే చూస్తూ ప్రొసీడ్ అవుతూ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. అదే ఈ యొక్క అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూడండి. యూనికార్న్ స్టార్టప్ నంబర్స్ డిప్ హురాన్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి, ఇండియా ఈజ్ కరెంట్లీ హోమ్ టు 83 యూనికార్న్స్, 51 గెజల్స్, 96 చీతాస్ as against 84 యూనికార్న్స్, 51 గెజల్స్ అండ్ 71 చీతాస్ ఇన్ 2022. సార్ అన్ని జంతువుల పేర్లు ఇచ్చారే, అసలు ఏంది సార్ ఇవి అని మీకు డౌట్ రావాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా లేటెస్ట్గా ఏంటంటే ఫ్యూచర్ యూనికార్న్ ఇండెక్స్ రిపోర్ట్ తరపు నుంచి దాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళు హూరాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు రిపోర్ట్ అనేది అందించారు. సో ఇక్కడ మనం అన్నీ చదవడానికైనా కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జంతువుల పేర్లు ఏంది, ఈ జంతువులు ఏంటి అనేది మనం తెలుసుకుందాం అన్నమాట. సింపుల్ టర్మ్స్లో ఈ మూడింటిని నేను చెప్పేస్తాను. దట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్టార్టప్. చూడండి, ఒక స్టార్టప్ కంపెనీ అంటే ఏంటి? స్టార్టప్ అంటే కొత్తగా ఏదైనా కానీ కంపెనీ నిర్మించి వాటిని డెవలప్ చేయాలి అనుకున్నారంటే దాన్నే మనం స్టార్టప్ అని అంటాం. ఈ స్టార్టప్ ఎకోసిస్టంలో ఏంటంటే 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. వాటి యొక్క మార్కెట్ వాల్యూని బట్టి, వాటి యొక్క టర్న్ ఓవర్ని బట్టి ఏంటంటే వాటిని మనము 3 రకాలుగా అనేది వాల్యూని బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఏంటంటే యూనికార్న్. ఏంటండి అది? యూనికార్న్. రెండవది ఏంటంటే గెజల్స్. ఏమిటండి అది? గెజల్స్. మూడవది ఏంటంటే చీతా. ఇవన్నీ కూడా జంతువుల పేర్లే, బట్ స్టిల్ వాటి యొక్క కెపాసిటీని బట్టి మారుతుంది. సో ఈ స్టార్టప్ కంపెనీల గురించి చెప్తున్నాను కదా, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైవేట్. ఏమిటండి అది? ప్రైవేట్లీ ఓన్డ్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీలు అని చెప్తాను. ఏమిటండి అది? ప్రైవేట్ కంపెనీ అనమాట. ప్రైవేట్ కంపెనీలను ఇలా ఏంటంటే విభజించడం అనేది జరుగుతుంది. 3 రకాలుగా అనేది వాళ్ళు విభజించడం జరుగుతుంది. యూనికార్న్ అని, సో అలాగే ఏమిటంటే గెజల్స్ అని, చీతా అని. సో ఇప్పుడు వేటిని యూనికార్న్ కంపెనీ అంటాము అనేది చూద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోండి. ఈ 3 కంపెనీలు కూడా దేన్ని సూచిస్తున్నాయి అంటే యాక్చువల్గా ఏంటి, ఈ స్టార్టప్ కంపెనీ అనేది ఏంటంటే ఫౌండ్ ఆఫ్టర్ 2000. ఏమిటండి అది? ఫౌండ్ ఆఫ్టర్ 2000 అంటే 2000 సంవత్సరాల తర్వాత ఫౌండ్ చేసిన కంపెనీలు అనమాట. సో వీటిని ఏమంటారంటే చాలా వరకు అంటే ఈ స్టార్టప్ కంపెనీలని ఈ 3 రకాలుగా విభజిస్తాము. అందులో ఏంటంటే యూనికార్న్ కంపెనీలు ఏమిటి అంటే, యూనికార్న్ అంటే ఏమిటంటే వాటి యొక్క వాల్యూ, ఆ కంపెనీ యొక్క వాల్యూ అనేది ఏమవుతుందంటే $1 బిలియన్ కంటే కూడా ఎక్కువ ఉండాలి. ఏమిటండి అది? $1 బిలియన్. సో $1 బిలియన్ కంటే కూడా గ్రేటర్, $1 బిలియన్ కంటే కూడా ఎక్కువ టర్న్ ఓవర్ కానీ వాల్యూ వస్తున్న కంపెనీని యూనికార్న్ కంపెనీ అంటాం.
మరి గజల్స్ కంపెనీ అంటే ఏంటి అనేది మనం సింపుల్గా చదువుతున్నాము అంటే చూడండి, ఇంకొక రాబోతున్న ఏమిటండి ఇది పొటెన్షియల్ యూనికాన్. ఏమిటండి అది పొటెన్షియల్ యూనికాన్ ఇన్ 2 years అంటే ఏమిటండి అది 2 సంవత్సరాలలో పొటెన్షియల్ యూనికాన్ ఇన్ 2 years అంటే రాబోయే 2 సంవత్సరాల్లో అది యూనికాన్ కంపెనీగా మారబోతుందని. అంటే ప్రస్తుతం దాని యొక్క టర్న్ ఓవర్ అనేది $500 million. ఏమిటండి అది $500 million నుంచి కూడా $1 billion మధ్యలో ఉన్నప్పుడు సో ఏంటంటే ఇంకొక రాబోతున్న 2 సంవత్సరాల్లో అది $1 billion తాకేస్తుంది కాబట్టి, ఖచ్చితంగా అచీవ్ చేస్తుంది కాబట్టి వాటిని గజల్స్ అని మనం కేటగరైజ్ చేస్తాం. తర్వాత చీతా అంటే ఏమిటంటే అది సో ఏమిటంటే వీటికి కూడా పొటెన్షియల్ యూనికాన్ అంటే రాబోతున్న కాలంలో యూనికాన్ ఇన్ 4 years అంటే ఇంకొక 4 సంవత్సరాల్లో ఇది కూడా యూనికాన్ కంపెనీగా మారుతుంది. అంటే ఆ కంపెనీ యొక్క రాబడి వాల్యూ అనేది మనకి ఏంటంటే అది కూడా $1 billion అటైన్ అవబోతుందని. ప్రస్తుతం ఉంటున్న ఆ కంపెనీ యొక్క వాల్యూ వేటి మధ్యలో ఉంటుందంటే $200 million. ఏమిటండి అది $200 million నుంచి $500 million మధ్యలో ఉంటుంది ప్రస్తుతం ఉంటున్న వాల్యూ. అంటే రాబోతున్న ఇంకొక 4 సంవత్సరాల్లో వాటి వాల్యూ అనేది $1 billion అచీవ్ చేస్తుంది అనేది వారి యొక్క ఉద్దేశం. దీన్నే మనం ఏమంటున్నాం 3 types ఆఫ్ స్టార్టప్ కంపెనీస్. చాలా చాలా క్రూషియల్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు డీప్ లెర్నింగ్. సో చూడండి, సోదంతా లేకుండా మనం సింపుల్గా డీటెయిల్గా అనేది సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటాం. వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నారు అంటే వరల్డ్ వైడ్ అంటే ఏంటి, ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నాము అంటే మనకి 2022 ఏమిటండి అది 2022 మార్చ్ లెక్కల ప్రకారం ఏంటి అంటే మనకి సుమారుగా 1000+ ఏమిటండి అది 1000+ యూనికాన్ కంపెనీలు అనేది వరల్డ్ వైడ్ ఉన్నాయి అనేది చెప్తున్నారు అనమాట. 1000+ యూనికాన్ కంపెనీస్. సో ఇది యాక్చువల్గా ఉంటున్న కంటెంట్ ఏదైతే మనకి న్యూస్లో ఉంది అనేది మనం డీటెయిల్గా అనేది చదివేసామన్నమాట. సో స్టూడెంట్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కంటే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకోసం అద్భుతమైన ఆప్షనల్ ఇన్ఫినిటీ అనేది మనం అందిస్తున్నాం. న్యూ బ్యాచెస్ అనేవి మీకు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. PSIR, పబ్యాట్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ అనేవి మీకు అందుబాటులో ఉన్నాయి. 30th జూన్లోగా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అంటే ఈ యొక్క ఫీ స్ట్రక్చర్ మీకు అవైలబుల్లో ఉంటుంది. మీకు రికార్డెడ్ పద్ధతిలో 20,000 రూపీస్, అలాగే లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో 25,000 రూపీస్ అనేది మీకు ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. సరే, ఈరోజుకి ఇంకొక ఆర్టికల్లో వెళ్దాము. ఇది ఎడిటోరియల్లో ఉన్న ఆర్టికల్ అన్న. సో ఇది చాలా సింపుల్. ఏమిటంటే ఇది దేని గురించి మాట్లాడుతుందనేది మనం తెలుసుకుందాము. ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. ఎడ్యుకేషనల్ గవర్నెన్స్ అని అంటాము. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏమిటంటే ఇది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో దీన్నే మనం ఏమంటామండి NIRF. సో NIRF అనేది కొత్త తరహాలో మనకి ఇంట్రడ్యూస్ అనేది చేయడం జరిగింది. సో దీన్ని ఏమంటారు, ఎందుకంటారు, వాళ్ళు ఏమిస్తున్నారు, ఇందులో వాళ్ళు చెప్తున్న అవుట్కమ్ ఏంటి అనే విషయాన్ని మనం స్టడీ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపు నుంచి అడాప్ట్ చేసుకున్న ఒక మెకానిజం అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరపు నుంచి వాళ్ళు అడాప్ట్ చేసుకున్న దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ర్యాంకింగ్ అనేది ఇస్తున్నారు. ఏమిస్తున్నారు, ర్యాంకింగ్ అనేది ఇస్తున్నారు. దేనికి ఇస్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్కి. ముఖ్యంగా ఏంటి, మన ఇండియాలో ఉంటున్న ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా ఏ ఇన్స్టిట్యూషన్ కంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పెద్ద చదువులు ఏదైతే ఉన్నాయో గ్రాడ్యుయేషన్, అలాగే PG ఇలాంటి ఎడ్యుకేషన్ అందిస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది స్టడీ చేయడం కోసం, ఇందులో ఇండియాలో ఉంటున్న వాటి యొక్క పర్ఫార్మెన్స్ అన్నింటినీ స్టడీ చేయడం కోసం వాళ్ళకి ర్యాంక్స్ అనేది ఇస్తున్నారు అనమాట. సో ఎందుకంటే వాళ్ళు మల్టిపుల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నింటినీ అసెస్ చేసి ర్యాంక్ ఇస్తారు. సో అలా NIRF అనేది ర్యాంక్స్ ఇస్తున్నప్పుడు 5 మెయిన్ కేటగిరీస్ అనేది వాళ్ళు పరిగణలో తీసుకునేసి ర్యాంక్ అనేది ఇస్తున్నారు. సో అందులో ఏంటి వాళ్ళు తీసుకుంటున్న ర్యాంకింగ్ ఏంటంటే టీచింగ్, ముఖ్యంగా ఏంటంటే టీచింగ్, లెర్నింగ్, ఏమిటండి అది టీచింగ్, లెర్నింగ్, తర్వాత రిసోర్సెస్. టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి కేటగిరీలో ఏంటంటే 40% వెయిటేజ్ అనేది తీసుకొస్తున్నారు అనమాట. తర్వాత గ్రాడ్యుయేషన్ అవుట్కమ్, ఎంత మాత్రం గ్రాడ్యుయేషన్ నుంచి కూడా కంప్లీట్ చేసుకొని వస్తున్నారు అనే దాన్ని కూడా ఏంటంటే ఒక 25% అనేది వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. అంటే డిఫరెంట్ వెయిటేజ్లో డిఫరెంట్ థింగ్స్ అనేది వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు అవి. తర్వాత R&D, ఏమిటండి అది R&D, రీసెర్చ్ ప్రాక్టీసెస్ ప్లస్ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ కానీ అలాగే రీసెర్చ్ డెవలప్మెంట్స్ కానీ ఏమాత్రం ఉంది ఆ యూనివర్సిటీ లెవెల్లో అనేది 15% వెయిటేజ్ అనేది ఇస్తారు. తర్వాత అవుట్రీచ్, ఏమిటండి అది అవుట్రీచ్ అండ్
ఇంక్లూజివిటీ అనేది స్టడీ చేస్తారు. దీనికి 10% అనేది ఇస్తారు. తర్వాత ఏంటంటే పర్సెప్షన్. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పర్సెప్షన్స్ ఎలా ఉంటుంది, అక్కడ ఉంటున్న వారి యొక్క పర్సెప్షన్స్ కానీ అన్నింటినీ కూడా ఏంటంటే ఒక 10% ఇస్తారు. ఇలా మల్టిపుల్ కేటగిరీస్లో స్టడీ చేసి ఈ యొక్క NIRF అనేది ర్యాంకింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఇది ఓకే, ఇక్కడ దాకా సంతోషం. ఇక్కడ ఏంటంటే ఇలా ర్యాంకింగ్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి, ముఖ్యంగా ఏంటంటే ఇలా ఇవ్వడం వల్ల మనం హై క్వాలిటీ కాలేజెస్ని, ఏమిటండి అది, హై క్వాలిటీ కాలేజెస్ని, యూనివర్సిటీస్ని మనం రూపొందించాలన్నమాట. హై క్వాలిటీతో కాలేజెస్ కానీ అలాగే ఏంటంటే యూనివర్సిటీస్ కూడా మనము డెవలప్ చేయడానికి అనేది ఉంటుంది. అలాగే మన ఇండియా తరపు నుంచి మనం ర్యాంకింగ్ ఇస్తున్నప్పుడు ఏంటి, ఆ యొక్క టాప్ 100 అని ఇస్తారు. ఏమిస్తారండి, టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్ ఏమిస్తారు వాళ్ళు, ర్యాంకింగ్ అనేది టాప్ 100 ర్యాంకింగ్ అనేది ఇస్తారు. ఆ టాప్ 100 ర్యాంకింగ్లో బెటర్ పెర్ఫార్మింగ్ ఒక స్టేట్ నుంచి కానీ ఎవరైనా ఇస్తున్నారు అంటే అక్కడి నుంచి ఏంటి, అవి ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే నెక్స్ట్ రానున్న కాలంలో మిగతావి కూడా ఏంటంటే అలాంటి ఒక ఇంప్రూవ్మెంట్ చేయడానికి అనేది, ఇన్స్పైర్ అవ్వడానికి అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడున్న ట్విస్ట్లో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ యొక్క టాప్ 100లో రీసెంట్గా ఇచ్చిన ర్యాంకింగ్లో ఉంటున్న ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే చూడండి, 22 యూనివర్సిటీస్ ఏమిటండి, 22 తమిళనాడు యూనివర్సిటీస్ అనేది అందులో పేరు పొందాయి అనమాట. అంటే టాప్ 100 లిస్ట్లో మన ఇండియాలో ఉన్న వాటిలో చూడండి 22 అనేది ఎక్కడి నుంచి ఉన్నాయి, తమిళనాడు నుంచే ఉన్నాయన్నమాట. అంటే ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా ఏంటంటే దిస్ ఇస్ వన్ థింగ్ స్పెషల్. ఏమిటండి, వన్ థింగ్ స్పెషల్ అంటే ఏంటి, తమిళనాడు అనేది ఆ టాప్ ఇండియాలో ఉన్న టాప్ 100 యూనివర్సిటీస్లో 22 ఉన్నాయంటే వారి యొక్క డెవలప్మెంట్ కానీ, వారి యొక్క ఎడ్యుకేషనల్ అవుట్కమ్ కానీ, వారి యొక్క కన్సిస్టెన్సీ కానీ ఏమిటండి అది, వారి యొక్క హై క్వాలిటీ ఎడ్యుకేషన్, అంటే వారి యొక్క హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది చాలా అద్భుతంగా ఉందనేది మనకి తెలుస్తుంది. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు బెటర్ ఇంక్లూజివ్నెస్ అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనేది తీసుకొస్తూ ఎడ్యుకేషన్ అనేది అందిస్తున్నారని మనకు అర్థమవుతుంది. సో అలాగే ఏంటంటే కన్సిస్టెన్స్ పెర్ఫార్మెన్స్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ర్యాంకింగ్ తీసుకున్నప్పుడు కన్సిస్టెన్స్గా అనేది ఈ యొక్క తమిళనాడు యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుందని చెప్తున్నారు. అంటే వాల్యుబుల్ నాలెడ్జ్ అనేది పిల్లలకి ఇస్తున్నారు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా బెటర్గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ అవే వాళ్ళు చెప్తున్నారు. సో ఫైనల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే చూడండి, తమిళనాడు's impressive consistency performance in higher education shows quality inclusion can be achieved together consistently. అంటే ఇప్పుడు the findings should prompt other southern states which also have reasonable inclusive effective social architecture and introspect why they lag far behind in inspiring them to take action to rectify the issues. అంటే మిగతా స్టేట్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ స్టేట్కి తమిళనాడు ఎక్స్పీరియన్స్కి క్లోజ్ టు ఏంటంటే కేరళ కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాం మనకు అర్థమవుతుంది. కానీ మిగతా స్టేట్స్ కూడా ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అవుతూ వారు కూడా డెవలప్ చేసుకోవాలనేది ఈ ఆర్టికల్ ద్వారా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు యొక్క MCQతో మనము క్లాస్ని వైండప్ చేస్తాం. ఆల్రెడీ లేట్ అయిపోయింది, నాకు కూడా 12:30 దాడేసింది అనుకుంటాను. సో టైం ఎంత, ఆల్రెడీ 12:30 ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. సో అందరికీ కూడా గుడ్ మార్నింగ్ నా తరపు నుంచి. ఓకే గైస్, 2023లో అడిగిన ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్, ఈ మధ్య ట్రెండ్లో ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని మనం చూసాము. అలాంటి ఒక క్వశ్చనే ఇది. సో ఈ క్వశ్చన్ ఎప్పుడు కూడా మీ అందరికీ నేను ఒక విషయం చెప్తా చూడండి, ఎవరైతే UPSC ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా నా తరపు నుంచి ఒక వర్క్, మీరు వీలైతే సీరియస్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి, నా తరపు నుంచి మీకు ఒక వర్క్ సజెషన్ అయితే ఇస్తాను. ఏమిటంటే ఇప్పుడు 2023లో ప్రిలిమ్స్ అయ్యింది కాబట్టి మీరు 2022, 2021, 2020 అలాగే 2019 అంటే గతంలో జరిగిన 5 years పేపర్స్ అనేది మీరు కంపైలేషన్ అనేది పెట్టుకోండి. సో ప్రతి ఒక్కరూ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఏమిటండి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఈ యొక్క 5 సంవత్సరాల యొక్క పేపర్స్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు మోడర్న్ స్టాండర్డ్స్లో క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనం ఎలా ఫేస్ చేయాలి, ఎలా డీల్ చేయాలి అనేది కూడా మీకు తెలుస్తుంది అన్నమాట. సో కైండ్లీ హ్యావ్ ఇట్. తెలియకపోతే మనకి ఆన్లైన్ సోర్సెస్లో దొరుకుతున్నాయి కాబట్టి వాటి ద్వారా అన్నా కానీ మీరు దాన్ని స్టడీ చేస్తురండి, దట్ ఈస్ బెటర్. సో ఎందుకంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాను, సో ఈ క్వశ్చన్ మీకు అర్థమైపోతుంది ఎంత క్రిటికల్ మోడల్లో వాళ్ళు అడుగుతున్నారనేది. సో ట్రై చేయండి, లేదంటే మీరు దీన్ని చూసి కూడా ఆన్సర్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. సో ఐ విల్ ఆన్సర్ యూ దిస్ క్వశ్చన్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటే రేపు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది నేను డెలివర్ చేస్తాను. దిస్ ఇస్ ఇట్ గైస్. ఓకే గైస్, bye take care, have a nice day. We'll be joining you in a next beautiful session. So we'll be winding up this session for today. Bye take care, have a nice day. This is me SPR signing off. Have a nice day, keep following.